రీడింగ్ కాంప్రహెన్షన్ ని చాలా మంది భయపడుతూ ఉంటారు. అంటే సరైన స్ట్రాటజీ లేక ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక సఫర్ అవుతా టైం వేస్ట్ చేసుకుంటారు అనమాట. ఇదర్ దే వేస్ట్ టూ మచ్ ఆఫ్ టైం ఆర్ చదివి అర్థం కాక మధ్యలో స్టక్ అయిపోయి టైం వేస్ట్ అయిపోయి ప్రెషర్ ఫీల్ అయ్యి ఆ ప్రెషర్ మిగిలిన క్వశ్చన్స్ మీద కూడా పడిపోతుంది. సో 2 రకాలుగా ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఆర్సీస్ యాజ్ ఫార్ యాజ్ బ్యాంక్ ఎగ్జామ్స్ ఆర్ కన్సర్న్డ్, రీడింగ్ కాంప్రహెన్షన్స్ స్కోరింగ్ నా వరకు స్కోరింగ్ కింద నేను కన్సిడర్ చేస్తాను. ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి నా వరకు అంటే స్టూడెంట్స్ కి కూడా రైట్ అప్రోచ్ ఫాలో అవుతాయి. అయితే ఇక్కడ రైట్ అప్రోచ్ ఏంటి అని చెప్పేటప్పుడు ప్రిలిమ్స్ కి నేను తీసుకునే అప్రోచ్ వేరుంటుంది, మెయిన్స్ కి తీసుకునే అప్రోచ్ వేరుంటుంది. ప్రిలిమ్స్ లో వచ్చేసరికి క్వశ్చన్స్ ఆర్ డైరెక్ట్ ఫ్రమ్ ద ప్యాసేజ్ మనం చూస్తే పికప్ చేసేలాగా ఉంటాయి, కష్టంగా ఏమీ ఉండవు. మెయిన్స్ కి వచ్చేసరికి అన్ని ఆన్సర్స్ ప్యాసేజ్ లో ఉండవు. ఇట్ రిక్వైర్స్ యూ టు అండర్స్టాండ్ ద ప్యాసేజ్ ఫస్ట్. ప్యాసేజ్ ని అర్థం చేసుకుంటే గానీ నువ్వు ఆన్సర్ చేయలేవు మెయిన్స్ ఆన్సర్స్. ప్రిలిమ్స్ లో ఆన్సర్స్ అన్ని దొరుకుతాయి అక్కడే, పెద్ద కష్టమైనవి అయితే కాదు. ఇది యాక్చువల్గా 2018 IBPSPO పేపర్, యాక్చువల్ పేపర్. సో కాబట్టి దీన్ని ఎంత ఈజీగా మనం హ్యాండిల్ చేయొచ్చు అనేది చూద్దాం. అయితే 20 minutes ఉంటుంది, 30 questions చేయాలి, అందుకని ఆర్సీ వదిలేసి మిగిలిన చేసుకుంటూ ఉంటారు. ఈ ప్రాసెస్ లో ఈజీ ఆర్సీస్ కూడా వదిలేస్తారు చాలా మంది స్టూడెంట్స్. అది ఈజీ అయినా ముందు ఆర్సీ అంటే ఒక భయం ఉండిపోవడం వల్ల, రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే భయం పెట్టుకోవడం వల్ల అనవసరంగా మార్కులు కోల్పోతాం. సో నేను ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎలా అటెంప్ట్ చేస్తాడో అలా చేస్తాను. ఐ విల్ నాట్ టీచ్ ఇట్ లైక్ ఎ టీచర్, ఐ విల్ అటెంప్ట్ ఇట్ లైక్ ఎ స్టూడెంట్. ఈజ్ దట్ ఫైన్? నేను స్టూడెంట్ గా ఉంటే ఇదే ఆర్సీ అటెంప్ట్ చేస్తే ఎలా అటెంప్ట్ చేస్తానో, ప్రిలిమ్స్ కి ఎలా చేస్తానో అలా చేస్తాను. మెయిన్స్ కి ఇలా చేయండి. నేను ఐ విల్ టేక్ ఎ డిఫరెంట్ అప్రోచ్ ఫర్ మెయిన్స్ ఆర్సీస్ ప్రాక్టీస్ చేద్దాం మనం. 10th తర్వాత IBPSPO ప్రిలిమ్స్ నెక్స్ట్ స్లాట్ కూడా అయిపోయాక 11th నుంచి మెయిన్స్ కి వెళ్దాం. మెయిన్స్ లో ఎలా చేయాలో అప్పుడు చెప్తా. ప్రస్తుతానికి ప్రిలిమ్స్ లో యాజ్ ఎ స్టూడెంట్ హౌ ఐ వుడ్ అటెంప్ట్ దిస్ కైండ్ ఆఫ్ ప్యాసేజ్, ఎనీ కైండ్ ఆఫ్ ప్యాసేజ్. సో ప్రిలిమ్స్ కి ఏం చేస్తామంటే మొత్తం ఆర్సీ చదవడం అనేది మనకి టైం తినేస్తుంది. మనకు ఉన్న టైం తక్కువ కదా, ప్రిలిమ్స్ అనేది టైం ప్రెషర్ ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ ద ఎంటైర్ ఆర్సీ, I will try to read the first line and last line of the passage. So let me get into that directly. So people have long circulated news via word of mouth, and as language evolved into writing and literacy, the government played larger roles. రెండు ఐఫోన్స్ మధ్యలో వదిలేస్తూ ఉంటాం ఎప్పుడునే. షేరింగ్ ఇన్ఫర్మేషన్ బికేమ్ ఎ నెసెసిటీ. ఓకే, ఇన్ఫర్మేషన్ షేరింగ్ నెసెసిటీ అయిపోయింది. ఎప్పుడు కూడా వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా చేసేవారు. లాస్ట్ లైన్, దో బోత్ ఏన్షియంట్ రోమన్స్ అండ్ చైనీస్ had early forms of news media, they do not qualify as newspapers. So it's about newspapers, basically newspapers ki sambandhinchindi అని మనకు అర్థమవుతుంది. పారాగ్రాఫ్ 1 టాక్స్ అబౌట్ న్యూస్ పేపర్స్, అవి ఎలా మొదలయ్యాయి. ఎందుకంటే ఇక్కడ ఏన్షియంట్ టైమ్స్ గురించి మాట్లాడుతున్నాడు కదా, ఎప్పటిదో అది ఎలా మొదలైంది, దాని హిస్టరీ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనే విషయం గురించి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. లెట్స్ లుక్ ఎట్ ద సెకండ్ పారాగ్రాఫ్. ద ఫస్ట్ ట్రూ న్యూస్ పేపర్స్ ఎప్పుడు వచ్చాయి? ఫస్ట్ టైం అరైవ్డ్ ఆఫ్టర్ జోహానస్ గుటెన్బర్గ్ ఇంట్రడ్యూస్డ్ హిస్ మూవబుల్ టైప్ ప్రింటింగ్ ప్రెస్ టు యూరోపియన్ వరల్డ్. అరౌండ్ 1440 లో వచ్చాయి. సో లాస్ట్ లైన్ చూడండి, బై 1500 హిస్టారికల్ గా చెప్తూ వచ్చాడు. ప్రింటింగ్ ప్రెస్ హ్యాడ్ మేడ్ ఇట్స్ వే త్రూ అవుట్ యూరోప్, ద న్యూస్ షీట్స్ వర్ మాస్ డిస్ట్రిబ్యూటెడ్. ఫైన్. సో సెకండ్ పేపర్ లో హిస్టరీ రాశాడు, ఎప్పుడు వచ్చింది, తర్వాత ఏమొచ్చింది, ఎవల్యూషన్. ఎగ్జాక్ట్లీ ఎవల్యూషన్ అనేది వచ్చింది సెకండ్. ఫస్ట్ దాంట్లో నెసెసిటీ ఎలా చేసేవాళ్ళు ఏంటి అనేది ఫస్ట్ దాంట్లో ప్రాసెస్ చెప్పాడు. సెకండ్ దాంట్లో హిస్టరీ ఎవల్యూషన్ వచ్చింది. థర్డ్ పారాగ్రాఫ్ చూద్దాం. ద ఫస్ట్ వీక్లీ న్యూస్ పేపర్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ జర్మనీ. ఓకే, అది ట్రూ న్యూస్ పేపర్స్ అన్నాడు అక్కడ. ఇక్కడ వీక్లీ న్యూస్ పేపర్ 1604 లో వచ్చింది. దాని పేరు రిలేషన్. ఓకే, అదేదో వేరే హిస్టారియన్ పేరుతో ఉంది, లైట్ తీసుకుందాం. లాస్ట్కి వచ్చేసరికి డిస్పైట్ మీటింగ్ రిక్వైర్మెంట్ ఫర్ న్యూస్ పేపర్ దెర్ ఇస్ సమ్ డిబేట్ యాజ్ టు వెదర్ రిలేషన్ క్వాలిఫైస్. రిలేషన్ గురించి రాసినట్టున్నాడు మొత్తం. క్వార్టో నాట్ ఫోలియో సైజ్ రిలేషన్ ఫస్ట్ ట్రూ న్యూస్ పేపర్. రిలేషన్ అనేది ఫస్ట్ ట్రూ న్యూస్ పేపర్ లాగా ఉంది. ఏది ఫస్ట్, విచ్ వన్ ఫస్ట్, విచ్ వన్ ఇస్ ద ఫస్ట్ న్యూస్ పేపర్. సో సింపుల్ గా, అంటే నేను డీటెయిల్ గా రాయట్లేదు, పై పైన రాస్తున్నాను. నాకు మొత్తం ఇన్ఫర్మేషన్ రావట్లేదు. మీరు ఎలా చదువుతారో అలాగే పై పైన వెళ్తాం. అదర్ జర్మన్ న్యూస్ పేపర్స్ ఫాలోడ్, అండ్ ఇన్ 1618 ద ఫస్ట్ బ్రాడ్కాస్ట్ న్యూస్ పేపర్ in folio size was published in Amsterdam called this. The newspaper format లాస్ట్ లో చూడండి, ఆక్స్ఫర్డ్ గెజెట్. ద న్యూస్ పేపర్ మూవ్ టు లండన్ in 1666. ఇది ఏంటిది? ఫస్ట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్. ఆక్స్ఫర్డ్ గెజెట్ అనేది ఫస్ట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్. తర్వాత దాని పేరుని మార్చారు, లండన్ గెజెట్ కింద మార్చారు. ఇది ఫస్ట్ ఇంగ్లీష్. దానిపైది ఫస్ట్ న్యూస్ పేపర్, ఇది ఫస్ట్. ఓకే, లెట్స్ లుక్ ఎట్ ది క్వశ్చన్స్ నౌ. సో పైన చూసుకున్నాం కదా మనం ఎక్కడ ఏం జరుగుతుంది అనేది, జస్ట్ రాసుకున్నాం అంతే. క్వశ్చన్స్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈస్ సాటిస్ఫైయింగ్ ద కండిషన్ ఫర్ బీయింగ్ ఎ టెనెంట్ ఆఫ్ ట్రూ న్యూస్ పేపర్? ట్రూ న్యూస్ పేపర్ గురించి ఎక్కడ రాశారు, గుర్తుందా మనకి? ఒకసారి వెనక్కి వెళ్దాం. సెకండ్ పారాగ్రాఫ్ లో రాసినట్టుంది కదా.
న్యూస్ పేపర్స్ గురించి రాసింది 3rd పారాగ్రాఫ్లో రాసాం. సో 3rd పారాగ్రాఫ్ ఎక్కడ ఉంది? ఇటువంటి ట్రూ న్యూస్ పేపర్ ఇక్కడ కనిపిస్తుంది. ట్రూ న్యూస్ పేపర్ చూడండి. ఇక్కడ ఏం రాసాడు? 4 tenets ఆఫ్ ఏ ట్రూ న్యూస్ పేపర్. ఒకటి యాక్సెసిబిలిటీ బై పబ్లిక్, పబ్లిష్డ్ at a regular interval, daily, weekly, monthly, etc. Information is current, covers a variety of topics. 4 tenets ఉంటాయి. Information is current, covers a variety of topics. తర్వాత ఏంటి? పబ్లిష్డ్ at regular intervals, యాక్సెసిబిలిటీ బై పబ్లిక్. ఇలా 4 ఫ్యాక్టర్స్ తో మనం డిఫైన్ చేయొచ్చు. సో ఇందులో ఏముంది చూడండి. ఓన్లీ టు ఏషియన్ రీడర్స్ తప్పు కదా, ఒకరికి మాత్రమే ఉండేది కండిషన్ అవుతుందా? వన్స్ ఇన్ ఏ మంత్ కరెక్టే కదా, వన్స్ ఇన్ ఏ మంత్ అనేది రెగ్యులర్ కదా, ఇది టెనెంటే. మూడోది టెనెటే, టెనెంట్ కాదు ఇది టెనెట్. టెనెంట్ అంటే అద్దెకు ఉండేవాడు, టెనెట్ అంటే సూత్రం. ఈ సైజ్ గురించి అందులో చెప్పలేదు, ఇది చెప్పలేదు, ఇది కూడా కాదు. సో వన్స్ ఇన్ ఏ మంత్ అంటే రెగ్యులర్, వీక్లీ కానీ వన్స్ ఇన్ ఏ మంత్ కానీ డైలీ కానీ. సో ఓన్లీ ఎలాగో ఇది ఇక్కడ చూడగానే మీరు పెట్టేయచ్చు, ఇంకా ఎంత దూరం వెళ్ళాల్సిన పని లేదు. ఆన్సర్ ఈజ్ వన్స్ ఇన్ ఏ మంత్. అంటే మనం తీసుకున్న అప్రోచ్ ఏంటంటే, ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ ద ఎంటైర్ ఆర్సీ, ప్రతి దాంట్లో కూడా ఫస్ట్ లైన్ లాస్ట్ లైన్ చదువుకుంటూ వెళ్తున్నాం. ఏ పారాగ్రాఫ్ లో దేని గురించి మెన్షన్ చేసుకున్నారని ఒక చిన్న మీరు రఫ్ లో నోట్స్ లో రాసుకోవాలి పక్కన, ఇందులో ఇది, ఇందులో ఇది, ఇందులో ఇది. సో కీవర్డ్స్ మీద కళ్ళు, దీన్ని ఏమంటాం? స్కిమ్మింగ్ అంటాం. యూ విల్ నాట్ రీడ్ ద ఎంటైర్ ఎడిటోరియల్, యూ విల్ నాట్ రీడ్ ద ఎంటైర్ ప్యాసేజ్, యూ విల్ నాట్ ట్రై టు అండర్స్టాండ్ ద ఎంటైర్ థింగ్. అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేయట్లేదు. చేస్తే చాలా టైం పడుతుంది, చేయకుండా తక్కువ టైంలో పైన అర్థం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. క్వశ్చన్ బట్టి ఆ ఆన్సర్ ఏ పారాగ్రాఫ్ లో దొరుకుతుందో వెతుక్కుంటున్నాం, స్కిమ్మింగ్ చేస్తున్నాం అంతే. సో సెకండ్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఇస్ ఫాల్స్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్? ద రిలేషన్ వాజ్ నాట్ ద ఫస్ట్ న్యూస్ పేపర్ యాజ్ ఇట్ డిడ్ నాట్ మీట్ ద ఆల్ రిక్వైర్డ్ కండిషన్స్. రిలేషన్ గురించి మీకు గుర్తుంది, 3rd or 4th పారాగ్రాఫ్ లో చదివాం. సో ఇది ఒకటి మనం చూడాలి. ఇన్ఫర్మేషన్ అండ్ పేపర్ వాజ్ ఓన్లీ పాసిబుల్ ఆఫ్టర్ ఇంట్రడక్షన్ ఆఫ్ ప్రెస్. ఇది ఫస్ట్ పారాగ్రాఫ్ చదవకుండా చెప్పలేం. కాన్సెప్ట్ ఆఫ్ న్యూస్ పేపర్ వాజ్ రిజెక్టెడ్ ఇన్ యూరోప్ ఎర్లియర్. లండన్ గెజెట్ ఇస్ ద ఫస్ట్ న్యూస్ పేపర్ టు బి పబ్లిష్డ్ ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్. ఆల్ ఆర్ ఇన్కరెక్ట్. బేసికల్గా ఇది కొంచెం కష్టం, ఎందుకంటే ఎంటైర్ పారాగ్రాఫ్ చదివితే కానీ మనం ఆన్సర్ చేయలేం. సో దీన్ని ఇప్పుడు ఆన్సర్ చేయకుండా లాస్ట్లో చేద్దాం, చివరిలో చేద్దాం. నేను వెంటనే చేయనది, ఎందుకంటే ఎంటైర్ ప్యాసేజ్ చదవకుండా అది మనం చెప్పలేం కాబట్టి. వాట్ పేవ్డ్ ద వే ఫర్ ట్రూ న్యూస్ పేపర్స్? ట్రూ న్యూస్ పేపర్స్ కి ఏది దారి చూపింది అంటున్నాడు. సో ట్రూ న్యూస్ పేపర్స్ గురించి మనం చూసాం కదా, ఒకసారి అటు వెళ్దాం. The first true newspapers arrived after Johannes Gutenberg introduced his movable type printing press. ప్రింటింగ్ ప్రెస్ యూరోపియన్ వరల్డ్ కి వచ్చిన తర్వాత ట్రూ న్యూస్ పేపర్స్ వచ్చాయి. దీన్ని బట్టి ఆన్సర్ చేయొచ్చేమో చూద్దామా? అంతే కదా, ఇక్కడ ప్రింటింగ్ ప్రెస్ యూరోపియన్ వరల్డ్ కి వచ్చిన తర్వాత, ఈ పర్సన్ తీసుకొచ్చిన తర్వాత న్యూస్ పేపర్స్ వచ్చాయి అని చెప్తున్నాడు. సో లెట్స్ లుక్ ఎట్ ఇట్. ద ఇన్వెన్షన్ ఆఫ్ ప్రింటింగ్ ప్రెస్, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంది కదా. ప్రింటింగ్ ప్రెస్ రావడం వల్ల ట్రూ న్యూస్ పేపర్స్ అనే వచ్చాయి అని. ట్రూ న్యూస్ పేపర్కి 4 tenets చెప్పాడు. సో అవన్నీ క్వాలిటీస్తో ఉండాలంటే ప్రింటింగ్ ప్రెస్ ఉంటేనే అది పాసిబుల్ అయింది అని చెప్తున్నాడు. నేను ఫుల్ ఆర్సీ చదివితే ఇంకోలా ఆన్సర్ చేస్తాను. ఐ హావ్ నాట్ రెడ్ ద ఫుల్ ఆర్సీ. సగం అండర్స్టాండింగ్తో టైం సేవ్ చేయడానికి వెళ్తున్నాం మనం. లుక్ ఎట్ 4. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ట్రూ రిగార్డింగ్ న్యూస్ పేపర్స్? ఇది ఆన్సర్ చేయాలన్నా మొత్తం చదవాలి, ఎందుకంటే అన్నిటి గురించి రాస్తాడు. ఇది కూడా చివరిలో చేద్దాం, పక్కన పెడదాం. చూస్ ద వర్డ్, ఇది డైరెక్ట్ కదా, సిమిలర్ వర్డ్. డిసెమినేటింగ్ కి సిమిలర్గా ఉండే వర్డ్ ఏంటి? డిసెమినేట్ అంటే అర్థం ఏంటి? స్ప్రెడ్ చేయడం. దీనికి ఆన్సర్ కూడా చూడక్కర్లేదు, ఐ మీన్ క్వశ్చన్ పేపర్ కూడా చూడక్కర్లేదు, మనకు తెలుసు ఇది. డిసెమినేషన్ ఆఫ్ న్యూస్ అంటాం, స్ప్రెడ్. దిస్ ఈజ్ నాట్ డిఫికల్ట్. క్వశ్చన్ నెంబర్ 6 మళ్ళీ ఆల్ వచ్చింది. ఇన్ ఏన్షియంట్ టైమ్, ఇది ఈజీ ఎందుకంటే ఏన్షియంట్ టైం గురించి మాత్రమే మాట్లాడాడు. విచ్ వాజ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ దట్ ద పీపుల్ హ్యాడ్ టు ఫేస్ వైల్ సర్క్యులేటింగ్ న్యూస్? ఇది ఎందుకు ఈజీ అని చెప్పాను, ఇందాక ఎందుకు కష్టం అని చెప్పాను? ఇందాక అడిగిన క్వశ్చన్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ అంటాడు. ఒక్కొక్క పారాగ్రాఫ్ లో ఒక్కొక్క సెంటెన్స్ ఇస్తాడు, మొత్తం చదివితే కానీ మనం ఆన్సర్ చేయలేం. ఇది ఈజీ అని ఎందుకు చెప్తున్నాను? దిస్ ఈస్ రెఫరింగ్ టు వన్ ఏన్షియంట్ టైం. సో అది ఒక్క ప్లేస్ లో చూస్తే మనకి ఆన్సర్ దొరికిపోతుంది. ఆ ఒక్క ప్లేస్ లో చూసేద్దాం, టక్ అయిపోతుంది మనకి. ఏన్షియంట్ టైం అనేది మనకు కనిపించింది కదా ఫస్ట్ పారాగ్రాఫ్ లో. ఏన్షియంట్ టైంలో పీపుల్ ఫేస్ చేసిన బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి చూద్దాం. అరే కమాన్ యా, చూడండి అందులో. పీపుల్ హ్యావ్ లాంగ్ సర్క్యులేటెడ్ న్యూస్ వయా వర్డ్ ఆఫ్ మౌత్, ఇది అలా వెళ్ళింది. However, disseminating news and information on paper presented significant challenges. న్యూస్ అండ్ ఇన్ఫర్మేషన్ ని పేపర్ పైన చేయడం అనేది సిగ్నిఫికెంట్ ఛాలెంజెస్ ని ప్రజెంట్ చేసింది.
ఈచ్ కాపీ హ్యాడ్ టు బి హ్యాండ్ రిటన్, మాస్ డిస్ట్రిబ్యూషన్ వాజ్ ఇంపాసిబుల్. మాస్ డిస్ట్రిబ్యూషన్ అనేది పెయిన్, ఎందుకంటే ప్రతిదీ హ్యాండ్ రిటన్ కదా, ప్రతిదీ హ్యాండ్ రిటన్ చేస్తే అంటే చేతితో రాస్తే అది ఎంతమందికి మనం డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతాం? ప్రింటింగ్ అయిపోతే ఫాస్ట్గా అయిపోతుంది, మనం అన్ని రాయలేం కదా. అందుకని ప్రాబబ్లీ హ్యాండ్ రిటన్ మాస్ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రాబ్లం లాగా ఉంది. మాస్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇంపాసిబుల్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. లెట్ us see that మాస్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్, అది ఉందేమో చూద్దాం. The biggest challenge was of printing the news on paper. Each copy had to be handwritten. Mass distribution was next to impossible. ఇదేదో బాగున్నట్టుంది కదా, ఇది ప్రాబ్లం. అర్థమైందా? ఏన్షియంట్ టైమ్స్ లో ప్రతి కాపీ కూడా హ్యాండ్ రిటన్, చేతితో రాయాల్సి వచ్చేది. మాస్ డిస్ట్రిబ్యూషన్ వాజ్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. ఆన్సర్ ఇస్ బి, స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే, మీకు ఏ అనిపించింది అనుకోండి, ఏ అండ్ బి ఆన్సర్ లేదు కదా, మీకు ఏ కూడా టెంప్టింగ్ అనిపిస్తుంది, ప్రింటింగ్ కూడా ప్రాబ్లమే కదా సార్ అని. ఏ అండ్ బి ఆప్షన్ లేదు కదా, సో హ్యాపీగా పెట్టేసుకుంటారు. ఆన్సర్ ఈస్ బి. సో 4 క్వశ్చన్స్ మనం వెంటనే పెట్టేయగలుగుతాం. పెట్టలేకపోయినవి కూడా పెట్టేద్దాం ఇప్పుడు. విచ్ ఆఫ్ ద, ఇప్పుడు ఏది మనం ఆగాము? ఈ 2 ఫాల్స్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్. సెకండ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. ఐడియల్ గా టైం తక్కువ ఉంది అనుకోండి, ఐ వుడ్ స్కిప్ దీస్ 2 క్వశ్చన్స్ అండ్ మూవ్ ఆన్. ఎగ్జామ్ లో టైం తక్కువ కాబట్టి ఎందుకు మళ్ళీ దీనికోసం మొత్తం చదవాలి అని చెప్పి స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. రైట్, కొంచెం చూద్దాం. The relation was not the first newspaper as it did not meet the required conditions. ఇది కరెక్టా కాదా చూడాలి, ఒక్కొక్కటి వెరిఫై చేయాలి, తప్పదు, మరి మార్గం లేదు. రిలేషన్ గురించి ఎక్కడ రాశారు? ఇది ఫస్ట్ వీక్లీ న్యూస్ పేపర్ జర్మనీలో పబ్లిష్ అయింది. ఇట్ వాజ్ కాల్డ్ రిలేషన్. పబ్లికేషన్ సాటిస్ఫైడ్ ద 4 tenets ఆఫ్ ఎ ట్రూ న్యూస్ పేపర్. పబ్లిక్, ఓకే, యాక్సెసిబిలిటీ బై పబ్లిక్ సాటిస్ఫై చేసింది, ఇది సాటిస్ఫై చేసింది, ఇది సాటిస్ఫై చేసింది, ఇది సాటిస్ఫై చేసింది. డిస్పైట్ మీటింగ్ ద రిక్వైర్మెంట్స్, దెర్ ఇస్ సమ్ డిబేట్ యాజ్ టు వెదర్ ద రిలేషన్ క్వాలిఫైస్ యాజ్ ద ఫస్ట్ న్యూస్ పేపర్. డిబేట్ నడిచింది, అది క్వాలిఫై అవుతుందా లేదా అని. సిన్స్ ఇట్ వాస్ ప్రింటెడ్ ఇన్ క్వార్టోలో ప్రింట్ చేశారు. మనకి క్వార్టో ఏంటో తెలియాల్సిన అవసరం కూడా లేదు. నాట్ ఫోలియో, సైజ్ అనమాట, పలానా సైజ్ లో ప్రింట్ చేశారు కాబట్టి అది అవునా కాదా అని చెప్పి చిన్న డౌట్ ఉండిందంట. ఇట్స్ వర్త్ నోటింగ్ ద వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ న్యూస్ పేపర్స్ కన్సిడర్స్ రిలేషన్ యాజ్ ద ఫస్ట్ ట్రూ న్యూస్ పేపర్. సో వీళ్ళు కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. రిలేషన్ అనేది ట్రూ న్యూస్ పేపర్ కింద మనం తీసుకోవాలి, ఎందుకంటే వీళ్ళు కన్సిడర్ చేశారు. సో ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఆన్సర్ కొట్టేయాలి. డిడ్ నాట్ మీట్ అన్నాడు, ఇది ఇన్కరెక్ట్. ఇది ఇన్కరెక్ట్ కదా, ఇంకోటి ఇన్కరెక్ట్ అయితే ఆల్ ఆర్ ఇన్కరెక్ట్ పెట్టేయచ్చు మనం. 4 చూడక్కర్లా, ఇంకొకటి ఇన్కరెక్ట్ అయితే మనకు చాలు, ఆల్ ఆర్ ఇన్కరెక్ట్ పెట్టేయచ్చు. సో సెకండ్ దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది. ఇన్ఫర్మేషన్ ఆన్ పేపర్ వాజ్ ఓన్లీ పాసిబుల్ ఆఫ్టర్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ ప్రెస్. దీని సంగతి ఏంటి? ప్రెస్ వచ్చిన తర్వాతే పాసిబులా, అంతకు ముందు అవ్వలేదా? ఈ క్వశ్చన్ ఏంటి చెప్పండి. ఇన్ఫర్మేషన్ ఆన్ పేపర్ అనేది ప్రెస్ వచ్చాకే వస్తుందా? చూడండి, డిసెమినేటింగ్ న్యూస్, ఇన్ఫర్మేషన్ ఆన్ పేపర్ ప్రెజెంటెడ్ సిగ్నిఫికెంట్ ఛాలెంజెస్. ప్రెస్ రాకముందు కూడా జరిగాయి కదా, హ్యాండ్ రిటన్ రాసేవాళ్ళు. ప్రెస్ రాకముందు కూడా పేపర్ పైన రాసేవాళ్ళు. ప్రెస్ వచ్చాక మాస్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. సో కాబట్టి సెకండ్ కూడా తప్పు. అర్థమైందా? సెకండ్ పాయింట్ అర్థమైందా మీకు? డిసెమినేటింగ్ న్యూస్ అండ్ ఇన్ఫర్మేషన్ ఆన్ పేపర్ ప్రెజెంటెడ్ సిగ్నిఫికెంట్ ఛాలెంజెస్. దానివల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయి, కానీ అది ఇంపాసిబుల్ కాదు, అది జరగకపోవడం లేదు, జరిగింది. తర్వాత మనకి ప్రింటింగ్ ప్రెస్ వచ్చాక ఒక్కసారిగా ట్రూ న్యూస్ పేపర్స్ వచ్చాయి. ప్రింటింగ్ ప్రెస్ రాక ముందు కూడా పేపర్ ఉండింది, పేపర్ మీద చేశారు. ఛాలెంజ్ అన్నారు కానీ అవ్వలేదు అని చెప్పి చెప్పలేదు. సో దీన్ని బట్టి మనం సెకండ్ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయొచ్చు. ఏమని? ఇది కూడా తప్పే. 2 తప్పు అయితే ఇది పెట్టేయచ్చు కదా, ఆల్ ఆర్ ఇన్కరెక్ట్ అని. షుడ్ వి చెక్ ది అదర్ 2? నాట్ రిక్వైర్డ్. అర్థమైందా? ఈ రకంగా మనం టైం సేవ్ చేస్తాం. 2 తప్పు, సో తేలిపోయింది, ఆల్ ఆర్ ఇన్కరెక్ట్. సో ఐ మూవింగ్ ఆన్ టు, మీకు అర్థమవుతుందా? నేను ఫాస్ట్ గా వెళ్తున్నాను ఎగ్జామ్ మోడ్ లో అని చెప్పి నేను వెళ్ళిపోతున్నాను. మీకు అర్థం కాకపోతే ఐ స్లో డౌన్. గ్రామర్ క్వశ్చన్స్ అన్ని స్లోగానే చెప్తాను, కంగారు లేదు. ఆర్సీకి ఇలా అటెంప్ట్ చెయ్యాలి. ఎలా అవుతాయి? సిడి కరెక్ట్ అయ్యి ఉంటే ఎలా అవుతాయి? అప్పుడు ఏది పెడతావు? ఏబీలో ఏది పెడతావు? 2 ఫాల్స్ కదా. త్రివిక్రమ్ అంటున్నాను, ప్రీతం. ఏ అండ్ బి 2 ఇన్కరెక్ట్ కదా, ఎలా పెడతావు? సి అండ్ డి 2 కరెక్ట్ అయితే మరి ఏది పెడతావు మనం ఆప్షన్? ఏ పెడతావు, బి పెడతావు? 2 ఇన్కరెక్ట్ కాబట్టి ఆబ్వియస్ గా మిగిలినట్టు కూడా ఇన్కరెక్ట్ అయితేనే ఆల్ ఆర్ ఇన్కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ 2 కరెక్ట్ అయ్యాయి అనుకోండి, ఈ 2 తప్పు అనుకోండి, ఏది పెడతావు ఆన్సర్? ఏది ఫాల్స్ అని అడిగాడు, ఏ పెడతావు, బి పెడతావా? ఏ అండ్ బి అనే ఆప్షన్ లేదు కదా, ఆప్షన్ లేదు ఆబ్వియస్లీ. సో 4 చూడండి,
The first weekly newspaper was published in Germany by Johannes Carolus in 1904. వీక్లీ న్యూస్ పేపర్ 1904లో పబ్లిష్ అయింది అని చెప్తున్నాడు. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఇస్ ట్రూ అన్నాడు. ఏది ట్రూ అంట? ఓకే, 1904లో వీక్లీ న్యూస్ పేపర్ ఇన్ జర్మనీ. చూడండి ఒకసారి. 1604 ఇయర్ ఏంటి? 1604. వాడేమి ఇచ్చాడు? 1904. వీక్లీ న్యూస్ పేపర్ బాగానే ఉంది, జర్మనీ బాగానే ఉంది. ఇది 1604, అక్కడ 1904 ఇచ్చాడు. సో ఆన్సర్ ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ తప్పు. సెకండ్, రిలేషన్ క్వాలిఫైస్ as the first newspaper since it was printed in folio not in quarto. తప్పు. క్వార్టోలో ప్రింట్ చేశారు, ఫోలియోలో ప్రింట్ చేయలేదు. ఇది మనం ఇందాక చూసాం కదా, అప్పుడు గుర్తుపెట్టుకోవాలి మీరు. క్వార్టోలో ప్రింట్ అయింది, ఫోలియోలో ప్రింట్ అవ్వలేదు. స్టేట్మెంట్ తప్పు ఇచ్చాడు. ఫస్ట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ వాస్ పబ్లిష్డ్ ఇన్ 1695 ఇన్ ఆక్స్ఫర్డ్, ఇంగ్లాండ్, నోన్ యాజ్ ఆక్స్ఫర్డ్ గెజెట్. ఆక్స్ఫర్డ్ గెజెట్ పేరు విన్నట్టుగా ఉన్నాము. 1695 వెరిఫై చేసుకోవాలి. ఫస్ట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ 1695లో ఉన్నాడు. సో ఒకసారి వెరిఫై చేసుకోండి. లాస్ట్ పేరా 1665 ఇయర్ తప్పు. మరి మిగిలిన చూడకండి. 1665లో వచ్చింది, 1695 అన్నాడు కాబట్టి తప్పు. సో ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు. ద వరల్డ్స్ ఫస్ట్ బ్రాడ్ షీట్ న్యూస్ పేపర్ వాట్ వాజ్ ఆమ్స్టర్డామ్. ఇది ఏదో మనం తేడాగా ఉంది, పక్కన పెట్టండి. ఈ చూడండి, ద ఫస్ట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ నోన్ యాజ్ ఆక్స్ఫర్డ్ గెజెట్ వాజ్ రీనేమ్డ్ యాజ్ లండన్ గెజెట్. ఇది ఏదో కరెక్ట్ లా ఉంది. ఆక్స్ఫర్డ్ గెజెట్ ని లండన్ గెజెట్ అని చెప్పి మనం చదివినట్టు గుర్తుంది నాకు. ఒకసారి అది చదివేద్దాం. ఆక్స్ఫర్డ్ గెజెట్ వచ్చింది ఫస్ట్, దాన్ని లండన్ గెజెట్ కింద మార్చారు. ఇదిగోండి, రీనేమ్డ్ యాజ్ లండన్ గెజెట్. ఫస్ట్ ఇది ఆక్స్ఫర్డ్ గెజెట్ గా వచ్చింది, పేరు మార్చేశారు. ఆన్సర్ ఈస్ ఈ. సో ఇలా హడావిడిగా ఉంటది, మరి తప్పదు. ఈ అప్రోచ్ లో హడావిడి ఉంటుంది, ముందుకి వెనక్కి ముందుకి వెళ్ళకి తిరగడం అనేది ఉంటుంది. ఓకే, మనం స్లోగా చదివినా సరే స్టిల్ యూ హ్యావ్ టు గో బ్యాక్. మీకు గుర్తుండవు, ఎందుకంటే ఇవి చాలా ఫ్యాక్ట్స్. పేర్లన్నీ కూడా ఏన్షియంట్ నేమ్స్, యూరోపియన్ నేమ్స్. మనకి ఆ పేర్లు గుర్తుండవు. మనకి రామారావు, కృష్ణారావు అని చెప్పి ప్యాసేజ్లో చదివితే పేర్లు గుర్తుండిపోతాయి. ఇలాంటి పేర్లు, ఈ ప్రెస్ల పేర్లు, ఊర్ల పేర్లు, వాటి పేర్లు మనకు గుర్తుండే అవకాశం తక్కువ. సో ఇలా చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను చేశాను కాబట్టి ఒక 10 minutes పట్టేసింది, 10 minutes ఆర్ 7 minutes పట్టింది. అదే మనం డైరెక్ట్గా చేస్తే ఇంతకంటే తక్కువ టైం పడుతుంది. గ్రామర్ చూద్దాం. ఎకనామిస్ట్ డీనా ఖట్కటే హూ విల్ పాస్ అవే. ఇక్కడే తేడా ఉంది. అట్ ద ఏజ్ ఆఫ్ 92 ఆన్ సెప్టెంబర్ 15. పాత డేట్ లో చచ్చిపోతారా, చచ్చిపోయాడా? was అన్నాడు. మళ్ళీ was an unusual man. పాస్ట్ టెన్స్. ఇట్స్ అన్ ఇండికేటర్ ఆఫ్ పాస్ట్ టెన్స్. అర్థమైందా? ఇండికేటర్ ఆఫ్ పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ లో ఏం రాయాలి? హూ విల్ పాస్ అవేనా, హూ పాస్డ్ అవేనా? హూ పాస్డ్ అవే, సింపుల్. రైట్. కొంతమంది డౌట్ పడతారు, సార్ హూ హ్యాస్ పాస్డ్ అవే పెట్టాలా అని. పెట్టకూడదు. ఎందుకు? ఇది ఫ్యూచర్ అని, పాస్ట్ అని క్లియర్ గా ఇండికేషన్ వచ్చినప్పుడు మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడడం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ ఏట్ ఎ చాక్లెట్ ఎస్టర్డే. ఎస్టర్డే అనేది పాస్ట్ ఇండికేటర్. పాస్ట్ టైం ని రిఫర్ చేస్తున్న ఇండికేటర్ కనిపించినప్పుడు మనం సింపుల్ పాస్ట్ లోనే వాడాలి. సింపుల్ పాస్ట్ కానీ పాస్ట్ పర్ఫెక్ట్ కానీ. పాస్ట్ పర్ఫెక్ట్ రెండు ఈవెంట్స్ వచ్చి ఒకటి ముందు ఒకటి వెనక వస్తే పాస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది. అదర్వైజ్ జనరల్ గా బిట్వీన్ సింపుల్ పాస్ట్ అండ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఏది ఎప్పుడు వాడాలని చెప్తున్నాను. వెన్ ఎ టైమ్ ఇండికేటర్ ఇస్ దేర్ అండ్ దట్ ఈస్ ఫినిష్డ్. ఎస్టర్డే అనేది ఫినిష్డ్ అన్ఫినిష్డ్ అడగండి. ఆ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. నిన్న అయిపోయిందా అవ్వలేదా? అయిపోయింది. ఓకే, సేమ్ సెంటెన్స్ లో ఇఫ్ ఐ రిమూవ్ ఎస్టర్డే అండ్ పుట్ టుడే, ఐ ఏట్ ఎ చాక్లెట్ టుడే, దీని ఆన్సర్ ఏంటి? తప్పు. ఎందుకు? టుడే ఇవాళ నేను తిన్నాను. ఇవాళ అనేది కంప్లీట్ అయిందా? కంప్లీట్ అవ్వలేదు. ఇట్ ఈస్ అన్ఫినిష్డ్. ఐడియల్ గా యూ షుడ్ పుట్ ఐ హ్యావ్ ఈటెన్. దిస్ ఈస్ ట్రూ గ్రామర్, బ్రిటిష్ గ్రామర్ ఇది. అన్ఫినిష్డ్ టైం ఇండికేటర్ ఉన్నప్పుడు టుడేని క్వశ్చన్ చేయండి. ఈ రోజు అయిపోయిందా? అవ్వలేదు కదా. ఈ రోజు 12 కదా అవుతుంది. ఈ రోజు అన్నామంటే అది అవ్వలేదు అని అర్థం. అన్ఫినిష్డ్ అయ్యి టైం ఇండికేటర్ అన్ఫినిష్డ్ అయితే యూ హ్యావ్ టు టేక్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఐ హ్యావ్ ఈటెన్. ఇఫ్ ద టైమ్ ఇండికేటర్ ఈస్ పాస్ట్, నిన్న, మొన్న, ఎస్టర్డే, లాస్ట్ ఇయర్, లాస్ట్ నైట్, ఏమవుతుంది? పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ లో మనకి సింపుల్ పాస్ట్ వెళ్ళిపోవాలి. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను క్లియర్ కట్ గా, చూడండి. I have watched నిశ్శబ్దం దిస్ వీక్. ఈ వారం నిశ్శబ్దం చూశాను. దిస్ వీక్ అన్నాను. దిస్ వీక్ అంటే ఈ వారం, కంప్లీట్ అవ్వలేదు ఇంకా, అన్ఫినిష్డ్. దిస్ ఈజ్ అన్ఫినిష్డ్ కాబట్టి ఐ గాన్ ఫర్ ప్రెసెంట్ పర్ఫెక్ట్. అదే నేను ఎస్టర్డే పెట్టాను అనుకోండి, ఇక్కడ
నిన్న చూశాను అని చెప్పామనుకోండి, యూ హ్యావ్ టు పుట్ వాచ్డ్. సింపుల్ పాస్ట్. సింపుల్ ట్రిక్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కి సింపుల్ పాస్ట్ కి ఐడెంటిఫై చేయడానికి. నేను నా కళ్ళు అటే చూస్తాయి. ఏం చూస్తాయి? పాస్ట్ టెన్స్. డేట్ ఇచ్చేసాడా క్లియర్ గా? డేట్ ఇచ్చాడంటే అర్థం ఏంటి? అయిపోయింది, పలానా రోజున అయిపోయింది. ఇంకేమో ఈ రోజు అయితే డేట్ ఇవ్వరు కదా, టుడే అంటారు కదా. ఈ రోజు గురించి చెప్పాలనుకుని టుడే అంటాం, డేట్ ఇవ్వం. అయిపోయింది అని క్లియర్ గా ఇండికేషన్ వచ్చినప్పుడు సింపుల్ పాస్ట్ కి వెళ్ళిపోవాలి. అంటే మీకు ఇక్కడ ఇది కూడా ఉంది కాబట్టి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, సార్ ఇది ఉందంటే ఇది అయ్యి ఉండొచ్చేమో అని చెప్పి ఎక్కువగా ఆలోచించి పెడతారు. వాళ్ళ కోసం చెప్పాను. ఆన్సర్ హూ పాస్ట్ అవే. ఈజ్ ఇట్ క్లియర్? ఎవ్రీవన్ సే yes or no. యూజ్ చాట్ బాక్స్. డౌట్ ఉంటే అడగండి. వెరీ ఇంపార్టెంట్ అది. నేను టెన్సెస్ క్లాసెస్ లో చాలా డీటెయిల్డ్ గా హ్యాండిల్ చేశాను. మన క్లాసెస్ అన్ని చూసిన వాళ్ళు కళ్ళు మూసుకొని పెడతారు. ఇది వజ్ కదమ్మా, టుడే అని ఎవరు కదా, ఇక్కడ వజ్ ఉంది కదా. కొత్త వాళ్ళు ఇవాళ ట్రయల్ వింటున్న వాళ్ళు ఎవరైనా సరే డౌట్ ఉంటే అడగొచ్చు. ఫస్ట్ టైం వింటున్న వాళ్ళు కూడా అడగొచ్చు. Feel free to ask questions. Look at this question. A misogynist is a person who is hating women. Straightforward తప్పు. Hate, love ఇవన్నీ ఇంక్ ఫామ్ లో రావు. They always come in hate, love. In the sense కంటిన్యూస్ ఫామ్ లో అవి రావు. Who hates women. ఓకే, who are hating, who have hate అవన్నీ తప్పు. Who hates women. ఇంక్ ఫామ్ లో రాదనేది ఒకటి. ఇప్పుడు ఒక డెఫినేషన్ ఇచ్చేటప్పుడు ఇంక్ ఫామ్ పెట్టాం కదా మనం, ఇప్పుడు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మిసాగినిస్టే తీసుకోండి. ఎవరు మిసాగినిస్ట్? ఉమెన్ ని ఇష్టపడని వాళ్ళు. ఓకే, ఉమెన్ మన్మధుడు తీసుకోండి ఎగ్జాంపుల్, కరెక్టే. ఉమెన్ అంటే అసహించుకునేవాడు అని చెప్పినప్పుడు ఇప్పుడు అసహించుకునేవాడిని మిసాగినిస్ట్ అంటామా? ప్రెజెంట్ కంటిన్యూస్ కి సింపుల్ ప్రెజెంట్ కి డిఫరెన్స్ ఏంటి చెప్పండి. టెన్సెస్ కవర్ చేద్దాం చక్కగా. చూడండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ప్రెజెంట్ అండ్ రెండు రకాలుగా చెప్పొచ్చు ప్రెజెంట్ కంటిన్యూస్. నేను ఎప్పుడు క్లాస్లో ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటాను అనమాట. ఒక అమ్మాయి దగ్గరికి ఇద్దరు వచ్చారంట. ఒక అబ్బాయి, ఇద్దరు ప్రపోజ్ చేశారు. వచ్చి ప్రపోజ్ అంటే ఒక చిన్న కాంప్లిమెంట్ ఇచ్చారు అమ్మాయికి. ఒక అబ్బాయి అన్నాడు, ఎవరి పేరు తీసుకుంటే ఎవరు సిగ్గుపడిపోతారు. ఓకే, రమ్య ఎవరన్నా ఉన్నారో నాకు తెలీదు. రమ్య దగ్గరికి ఇద్దరు అబ్బాయిలు వచ్చారు. ఫస్ట్ అబ్బాయి అన్నాడు, యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ అన్నాడు. రెండో అబ్బాయి అన్నాడు, యు లుక్ బ్యూటిఫుల్ అన్నాడు. రమ్య, ఇది నేను టెన్సెస్ క్లాస్ లో చెప్పాను. రెండో అబ్బాయి ఏమో యు లుక్ బ్యూటిఫుల్ అన్నాడు. రమ్య ఏ కాంప్లిమెంట్ ని పాజిటివ్ అంటే ఎక్కువ ఇష్టపడుతుంది? ఆలోచించండి ఒకసారి. ఫస్ట్ అబ్బాయి యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ అన్నాడు. సెకండ్ అబ్బాయి యు లుక్ బ్యూటిఫుల్ అన్నాడు. సెకండా ఫస్టా? ఇది అర్థం అవ్వాలంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కి సింపుల్ ప్రెజెంట్ కి డిఫరెన్స్ తెలియాలి. సింపుల్ ప్రెజెంట్ ఎప్పుడు కూడా నిత్య సత్యాల్ని, హ్యాబిచువల్ యాక్షన్స్ ని, సంథింగ్ దట్ స్టే ఆన్ ఫర్ ఎవర్ లాంటి వాటిని ఇండికేట్ చేస్తుంది. అంటే మన ఇష్టాలు, మన ప్రేమలు, మన 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 ప్రొఫెషన్స్, ఇట్లాంటివి మనం దీంట్లో చెప్పాలి. మన హ్యాబిట్స్, ఇట్లాంటివన్నీ కూడా మనం టైం ఇండికేటర్ వేసేటప్పుడు ఇలా వేస్తాను అన్నమాట. నేను ప్రెజెంట్ సింపుల్ ప్రెజెంట్ కి ఎట్లా వేసుకుంటాం. దట్ వాస్ ట్రూ ఎస్టర్డే, దట్ ఈస్ ట్రూ టుడే, దట్ విల్ బి ట్రూ టుమారో. అలాంటి దాన్ని మనం సింపుల్ ప్రెజెంట్ అంటాం. ఇప్పుడు యూ లుక్ బ్యూటిఫుల్ అంటే అర్థం ఏంటి? నువ్వు అందంగా ఉంటావు. యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ అంటే అందంగా ఉన్నావు, ఈ క్షణానికి అందంగా ఉన్నావు. దట్ కుడ్ బి డ్యూ టు మేకప్, దట్ కుడ్ బి డ్యూ టు సమ్ అదర్ ఇష్యూస్. ఈ క్షణానికి అందంగా ఉన్నావు అనేది మంచి కాంప్లిమెంటా? నువ్వు అందంగా ఉంటావు అనేది మంచి కాంప్లిమెంటా? తన పరంగా అందంగా ఉంటావు అనేది బెటర్ కాంప్లిమెంట్ గా తీసుకుంటాను. అలాగే మిసాగినిస్ట్ ఇస్ ఎ పర్సన్, ఉమెన్ ని ఇష్టపడని వాడు, అసహించుకునేవాడు. ఈ క్షణం అసహించుకునేవాడికి ఒక పేరు పెట్టం కదా మనం. ఇప్పుడు అసహించుకుని రేపు పొద్దున ప్రేమించే వాడికి వేరేమైనా పేర్లు ఉంటాయా? ఎప్పుడు ఒకే రకంగా ఉండేవాడిని, ఎప్పుడు ఒకే రకంగా ఉండేవాడికి ఒక పేరు పెడతాం. అర్థమవుతుందా? ఇది మీకు లాజికల్ గా మీనింగ్ పరంగా చెప్తున్నాను. మీరు ఇంకో రకంగా తీసుకున్న హేట్ లేకపోతే లవ్ లాంటి వాటిని ఇంక్ ఫామ్ లో వాడరు. అలాంటి రూల్ బట్టి కొట్టైనా మనం పెట్టచ్చు. బట్ రూల్ బట్టి కొట్టి కాకుండా కాన్సెప్ట్ అర్థం చేసుకొని పెడితే యూ విల్ ఫీల్ హ్యాపీ ఇన్సైడ్, యూ విల్ ఎంజాయ్. ఆ సబ్జెక్ట్ ని ఎంజాయ్ చేస్తాం మనం. నేను ఎప్పుడన్నా సబ్జెక్ట్ ని ఎంజాయ్ చేసేలాగా మనం నేర్చుకోవాలి. 4 రూల్స్ బట్టి కొట్టి వెళ్ళేది కాదు. కొన్ని రూల్స్ తప్పదు, కానీ తెలిసి వీలైనంత వరకు కాన్సెప్చువల్ గా, లాజికల్ గా, సైంటిఫిక్ గా నేర్చుకుంటే వి విల్ ఎంజాయ్ ఇట్. అర్థమైందా? ఫస్ట్ టైమర్స్ ఇవాళ ఫస్ట్ టైం వింటున్న వాళ్ళు అర్థమైందా?
అనుజ్ఞ, ఇంకెవరైనా వచ్చిన వాళ్ళు ఫీల్ ఫ్రీ, డౌట్ ఉంటే అడగండి, రెస్పాండ్. ఐ మూవింగ్ ఆన్. అర్థమైందా అర్థం కాలేదు? ఎవరు రెస్పాండ్ కావట్లేదు. కాకపోతే అడగండి, రిపీట్. అర్థమైందా? వెరీ గుడ్. ఐ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 8 చూడండి, వెరీ ఇంపార్టెంట్, వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్ చూడండి. సమీరా ఈస్ ద బెటర్ ఆఫ్ ద టూ గర్ల్స్ వెన్ ఇట్ కమ్స్ టు సాల్వింగ్ హార్డ్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది క్వశ్చన్. ఇది గ్రామర్ రూల్స్ పరంగా నేను చెప్పను. ఐ విల్ టీచ్ యూ దిస్ క్వశ్చన్ ఫ్రమ్ లాజికల్ గా మీనింగ్ పరంగా అర్థమయ్యేలాగా చెప్తాను. సో లుక్ ఎట్ దిస్, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది క్వశ్చన్. సారీ, అమ్మాయిలు కదా. ఒకసారి చూడండి, ట్రై టు అండర్స్టాండ్, అసలు కాంటెక్స్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇద్దరు అమ్మాయిల్లో ఇద్దరు అమ్మాయిల్లో అంటామా, ఆ ఇద్దరు అమ్మాయిల్లో అంటామా చెప్పండి? ఆ ఇద్దరు అమ్మాయిల్లో ఈ అమ్మాయి బెటర్, ఇంతే కదా మనం తెలుగులో మాట్లాడితే. ఆ ఇద్దరు అంటాం. ఆ ఇద్దరు అంటే అర్థం ఏంటి? డెఫినిట్ ఆర్టికల్ వాడాలి. యు ఆర్ రిఫరింగ్ టు టూ పీపుల్ స్పెసిఫికల్లీ. డెఫినిట్ ఆర్టికల్ అర్థం ఏంటి? స్పెసిఫిక్ గా ఒకరి గురించి చెప్పేటప్పుడు వీ యూజ్ డెఫినిట్ ఆర్టికల్. మీకు నిన్న మొన్న కూడా చెప్తూ వచ్చాను. ఐ సా ఏ గర్ల్ ఎస్టర్డే, నిన్న ఒక అమ్మాయిని చూశాను. ఏ వాడాను అక్కడ, ద వాడల. ఆ అమ్మాయి ఎవరో తెలీదు, ఏ. ఓకే. రెండోసారి అదే గర్ల్ గురించి మాట్లాడినప్పుడు ద గర్ల్ ఈజ్ వెరీ ఫెయిర్, అమ్మాయి చాలా ఫెయిర్ గా ఉంది. ఏ అమ్మాయి? ఆ అమ్మాయి, నిన్న నేను చూసిన అమ్మాయి. కాబట్టి రెండో సెంటెన్స్ ఏం వాడాను? ద గర్ల్ వాడాను. ద ఎప్పుడు వాడతాం? వీఆర్ రిఫరింగ్ టు ఎ స్పెసిఫిక్ పర్సన్. స్పెసిఫిక్ గా ఒకరిని రిఫర్ చేసినప్పుడు ద వస్తుంది, జనరల్ గా చెప్పినప్పుడు ఏ వస్తుంది. ఇప్పుడు ఇది కాంటెక్చువల్ గా మీరు అర్థం చేసుకుంటే, ఆ ఇద్దరు అమ్మాయిల్లో సమీరా బెటర్ గర్ల్ అంటున్నారు. ఆ ఇద్దరు అమ్మాయిలు అంటే ఇక్కడ ఎంతో మంది అమ్మాయిలు ఉన్నారు. వీఆర్ రిఫరింగ్ టు టూ పర్టికులర్ గర్ల్స్, అందుకని వి యూస్ ద. సో ద టూ గర్ల్స్ అనేది కరెక్ట్, దాన్ని మార్చకూడదు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? సమీరా ఈజ్ ద బెటర్. ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వీళ్ళిద్దరిలో సమీరా బెటర్. మళ్ళీ అగైన్ యూఆర్ రిఫరింగ్ టు దిస్ గర్ల్. ఒక పర్టికులర్ గర్ల్ ని రిఫర్ చేసి ఈ అమ్మాయి ద బెటర్ అంటున్నాం. అండర్స్టాండ్ వన్ మోర్ థింగ్. ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు చూడండి. ఇద్దరు అమ్మాయిల్లో ఒక అమ్మాయి బెటర్ అని చెప్తున్నాం. అండ్ ఏం చెప్తున్నాం మళ్ళీ? బెటర్ దాన్ అని అనట్లా, ఈ అమ్మాయి ఆ అమ్మాయి కంటే అనట్లేదు. ఆఫ్ ద టూ గర్ల్స్ అంటే వీళ్ళిద్దరిలో సమీరా ఈజ్ ద బెటర్ అని ఆపేశాం. సమీరా ఈజ్ ద బెటర్. ఇక్కడ ద పక్కన బెటర్ అనేది ఎలా యాక్ట్ చేస్తుంది? నౌన్ లాగా. ఓకే, ఆర్ యూ కెన్ సే అడ్జెక్టివ్ లాగా. అడ్జెక్టివ్ కమ్ నౌన్, రెండు కాంబినేషన్ లాగా పనిచేస్తుంది. ద బెటర్, షీ ఈజ్ ద బెటర్ ఆఫ్ ద టూ. వాళ్ళిద్దరిలో ఈ అమ్మాయి బెటర్. సో ద రెండోసారి కూడా వాడాలి. సో నో కరెక్షన్ రిక్వైర్డ్. సో కీన్ గా మీరు అబ్జర్వ్ చేస్తే డెఫినిట్ ఆర్టికల్ ద బట్టి కూడా దీన్ని మనం ఆన్సర్ చేయొచ్చు. లేదు అంటే ఒక రూల్, కంపారిటివ్ డిగ్రీలో ఒక రూల్, దాన్ అంటే ఆఫ్ ద టూ అన్నప్పుడు ద వాడాలి. రూల్ మరి ఎస్ఎస్సి సిజిలో చాలా మందికి ఇలాగే నేర్పిస్తారు, బట్టి కొట్టిస్తారు రూల్స్. జనరల్ గా నాకు అది నచ్చదు. తప్పదు అనిపిస్తే తప్పితే రూల్ బట్టి కొట్టించడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఇఫ్ యూ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ ఇన్ డీటెయిల్, సైన్స్ లాగా మార్చేయచ్చు ఇంగ్లీష్ లో. ఇక్కడ ద టూ గర్ల్స్ అని ఎందుకు చెప్పాను? మనం తెలుగులో కాంటెక్చువల్ గా ఆలోచించుకోండి. ఆ ఇద్దరు అమ్మాయిల్లో సమీరా బెటర్ గర్ల్, ఈ అమ్మాయి బెటర్ గర్ల్, సమీరా బెటర్ గర్ల్, ద బెటర్. Is it clear? Can I move on?
గైస్ రెస్పాండ్. ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇంకోసారి చెప్పాలా? ఓకే. ఇక్కడ ఫస్ట్ ఈ సెకండ్ పోర్షన్ అర్థమైందా? ద టూ గర్ల్స్ అనేది అర్థమైందా? సార్ అర్థమైంది. ఫస్ట్ పోర్షన్కి వచ్చేసరికి ఈ ఇద్దరు అమ్మాయిల్లో చూడండి, మీకు ఇది బెటర్, ఇలా చూడండి. ఈ ఇద్దరు అమ్మాయిల్లో ఆఫ్ దీస్ టూ గర్ల్స్ ఇలా తీసుకోండి, మీకు చెప్పడం ఈజీ అవుతుంది. ఆఫ్ దీస్ టూ గర్ల్స్, ఈ అమ్మాయి లెట్స్ సే సమీరా, ఈ అమ్మాయి శిశిర అనుకోండి, సమీరా శిశిర అనుకోండి. ఇప్పుడు నేను అంటాను వీళ్ళిద్దరు ఆఫ్ ద టూ గర్ల్స్ సమీరా ఈజ్ ద టాలర్. పొడుగమ్మాయి సమీరా, పొట్టమ్మాయి శిశిర. పొడుగమ్మాయి అని చెప్పడానికి మనం ద టాలర్ అని వాడాం. అర్థమైందా? షీ ఈస్ ద టాలర్ ఆఫ్ ద టూ. వాళ్ళిద్దరిలో ఈ అమ్మాయి పొడుగమ్మాయి. ఇక్కడ చూడండి, షీ ఈస్ టాలర్ దాన్ హెర్ అనట్లేదు నేను. ఈ అమ్మాయి ఆ అమ్మాయి కంటే పొడుగ్గా ఉంటుంది అని నేను చెప్పట్లేదు. ఈ అమ్మాయి పొడుగుది, ఆ అమ్మాయి పొట్టిది. సో దిస్ ఈస్ యాక్టింగ్ లైక్ ఏ నౌన్. మీకు అర్థమవుతుందా? అమ్మాయి పొడుగు అమ్మాయి, ఆ అమ్మాయి ఎవరు? పుట్టమ్మాయి. నీకు ఇందాకే చెప్పాను, అది యాడ్జెక్టివ్ లాగా, యాడ్జెక్టివ్ పక్కన ఉన్నప్పటికీ నౌన్ లా యాక్ట్ చేస్తుంది అది. అందుకే మీకు బెటర్ కంటే టాలర్, షార్టర్ మీకు అర్థమవుతుందని ఇది పెట్టాను. అర్థమైందా? ఇద్దరున్నారు, షీ ఈస్ ద టాలర్, షీ ఈస్ ది షార్టర్. ఈ అమ్మాయి పొడుగుది, ఈ అమ్మాయి పొట్టిది. అర్థమైందా? అలా అర్థం చేసుకోండి, అప్పుడు మీకు కన్ఫ్యూజన్ రాదు. మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, గుర్తుందో లేదో మీకు. ఇఫ్ యూ రిమెంబర్, ఐ స్పోక్ అబౌట్ దిస్. వెన్ యూ సే ద రిచ్, దాని అర్థం ఏంటి? రిచ్ అనేది మామూలుగా యాడ్జెక్టివ్. రిచ్ పక్కన ద పెట్టినప్పుడు ఇట్ యాక్ట్స్ లైక్ ఎ నౌన్. అంటే అర్థం ఏంటి? ద రిచ్ అంటే డబ్బున్న వాళ్ళంతా. యూఆర్ ఇండికేటింగ్ ద ఎంటైర్ కమ్యూనిటీ ఆఫ్ రిచ్ పీపుల్. ద రిచ్ గెట్ రిచర్, ద పూర్ గెట్ పూరర్ అంటాం. రిచ్ ఏమో రిచర్ అయిపోతున్నారు, గెట్స్ రిచర్. వాళ్ళు పూర్ ఏమో పూర్ అయిపోతున్నారు, ఇంకా పూర్ అయిపోతున్నారు అంటుంటాం కదా మనం. ద రిచ్, ద పూర్ అంటే మీనింగ్ అది. యాడ్జెక్టివ్ పక్కన ద పెట్టినప్పుడు ఇట్ బికమ్స్ ఎ నౌన్, ఒక నౌన్ లాగా యాక్ట్ చేస్తుంది. అది మనం అర్థం చేసుకోవాలి. నాట్ ఎవ్రీ టైం, ఆ సందర్భాలు మనం అర్థం చేసుకోవాలి. సో సిమిలర్గా ఇక్కడ ఆ సెన్స్ లో మనం తీసుకోవాలి. షీ ఈస్ ద బెటర్, షీ ఈస్ ది షార్టర్, షీ ఈస్ ది టాలర్. అలా డౌట్ అడిగిన వాళ్ళు క్లియర్ అయిందా? ఎస్ సార్. ఇది సింపుల్ గా మీకు ఒక్క రూల్ లాగా చెప్పేస్తే ఓకే సార్ అని మీరు ఏమనరు, మెమరైజ్ చేసి వెళ్తారు. బట్ ఐ డోంట్ వాంట్ టు టీచ్ ఇట్ లైక్ దట్. లెట్స్ ఎంజాయ్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. డైసెక్ట్ చేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. కుదరనప్పుడు లెట్స్ గో బై ద రూల్. లాంగ్వేజ్ లో రూల్స్ తప్పదు, వేరే మార్గం లేదు. రూల్స్ ఉంటాయి, కానీ మనం కొంచెం అర్థం చేసుకున్నాం అనుకోండి, యూ గెట్ ఎక్సైటెడ్ వెన్ యూ. ఏదో ఒక ఫార్ములా వేసి అథమెటిక్ చేసేదానికి, లాజిక్ తో సాల్వ్ చేసేదానికి డిఫరెన్స్ ఉంటుంది. ఫార్ములా వేసినప్పుడు కిక్ రాదు, లాజిక్ తో చేసినప్పుడు కిక్ వస్తుంది. ఇక్కడ కూడా అంతే, రూల్ బట్టి కొట్టినప్పుడు కిక్ రాదు, ఇట్లా చేసినప్పుడు కిక్ వస్తుంది ఫాస్ట్ గా. అండ్ యూ నో ఫర్ షూర్ ఇట్ ఇస్ కరెక్ట్. రూల్ కరెక్టేనా, నేను కరెక్ట్ గానే గుర్తుపెట్టుకున్నాను అనే భయం కూడా మీకు ఉండదు. క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. There are 2 novels on the table which need to be ఇది వదిలేండి, నేను అక్కడ అది పాయింట్ కాదు. which need to be read before the exams but neither one. సింపుల్ ఏంటి ఆన్సర్? ఈజ్. నైదర్ వచ్చినప్పుడు ఏమొస్తుంది? ప్రెజెంట్ టెన్సే కదా. నైదర్ వన్ అన్నాడు. రెండిట్లో ఏది కూడా ఇంట్రెస్టింగ్ గా లేదు. ఇప్పుడు ఇలా చూడండి, నైదర్ ఆఫ్ ద టూ అన్నాను. ఆ ఇద్దరిలో, ఆ రెండింట్లో ఏది కూడా, తెలుగులో చూసుకోండి, ఆ రెండింట్లో ఏది కూడా బాలేదు. ఆ రెండింట్లో ఏది కూడా, మనం అనేటప్పుడు చూడండి, ఏది కూడా. నైదర్ నార్ వచ్చినప్పుడు ఏది కూడా అంటే రెండు బాలేవు. ఈజ్. రెండు బాలేవే, కరెక్టే. స్కూల్లో చూడండి, ఒక్కడికి కూడా బుద్ధి లేదు, ఒక్కడికి కూడా బుద్ధి లేదని మనం తెలుగులో చెప్తున్నాం. బట్ యూఆర్ రెఫరింగ్ టు ఎంటైర్ కమ్యూనిటీ. అందరూ కవర్ అయిపోతున్నారు, కానీ నువ్వు చెప్తుంది సింగులర్ గా. ఒక్కడికి కూడా బుద్ధి లేదు, కానీ తెలుగు సింగులర్ లో చెప్తున్నాం. ఇది కూడా అంతే. నైదర్ వన్ ఆర్ ఇంట్రెస్టింగ్, నైదర్ వన్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ఆన్సర్ ఏంటి? నైదర్ వన్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ఇది రూల్ అని కాదు. యూ కెన్ ప్రాబబ్లీ ప్రాసెస్ ఇట్ ఇన్ టు తెలుగు. మన ఓన్ లాంగ్వేజ్ లో తీసుకోండి, మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. నైదర్ చూడండి ఎట్లా వస్తాయంటే,
neither Suresh nor Praveena comes here అన్నాను. అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, ఈ కమ్ అనేది ఉంది చూడండి, దానికి దగ్గరగా ప్రాక్సిమిటీ, దానికి దగ్గరగా ఉన్న సబ్జెక్ట్ ఏంటో చూడండి. ప్రవీణ ఉంది. ప్రవీణ సింగులరా ప్లూరలా? సింగులర్. థర్డ్ పర్సన్ ఫస్ట్ పర్సన్? థర్డ్ పర్సన్. ఏ టెన్స్ లో ఉంది? ప్రెజెంట్ టెన్స్. ప్రవీణ థర్డ్ పర్సన్ సింగులర్ ప్రెజెంట్ టెన్స్. వెర్బ్ కి ఎస్ వచ్చేసింది. వెర్బ్ కి దగ్గరగా ఏ సబ్జెక్ట్ ఉందో దాన్ని బట్టి డిసైడ్ చేయాలి. ఇదే ఇక్కడ నేను ప్రవీణ తీసేసి నార్ హిస్ పేరెంట్స్ అన్నాను అనుకోండి. ఇప్పుడు ఈ ఇక్కడ వెర్బ్ కదా ఇది, దీనికి దగ్గరగా ఉన్నది ఏంటి? ప్లోరల్ సబ్జెక్ట్. అప్పుడు కమ్స్ పెట్టకూడదు. కమ్ హియర్. సురేష్ మరి పట్టించుకోను నేను, దీనికి దగ్గరగా ఏది ఉందో, క్లోజ్ ప్రాక్సిమిటీలో ఏది ఉందో దాన్ని బట్టి వెళ్తాను. ఓకే, ఏది దగ్గరగా ఉంటే అదే. ఇంకోటి చూడండి, ఇక్కడ నెయిదర్ సురేష్ నార్ ఐ అని పెట్టాను అనుకోండి. నెయిదర్ సురేష్ నార్ ఐ డాష్ కమింగ్ అన్నాను. ఆర్ కమింగ్, ఈజ్ కమింగ్, యామ్ కమింగ్. ఆరా, ఈజా, యామా? సురేష్ అండ్ ఐ ఇద్దరు అని చెప్పి ఆర్ పెడతారా? సురేష్ ఉందని ఈజ్ పెడతారా? ఐ ఉందని యామ్ పెడతారా? మరి గుడ్డిగా ఐ చూడటమే. ఐకి యామ్ కాబట్టి యామ్ పెట్టాడు. ఎక్కువ ఆలోచించకండి ఇట్లాంటి క్వశ్చన్స్ కి. వెర్బ్ కి నియరెస్ట్ ఏదైతే అది వెళ్ళిపోవడమే. నెయిదర్ నార్ వచ్చినప్పుడు అలా వెళ్ళిపోవాల్సింది, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు నెయిదర్ ఆఫ్ అని వచ్చింది అనుకోండి, లేదా నెయిదర్ వన్ అని వచ్చింది అనుకోండి, సింగులర్. నెయిదర్ అండ్ నార్ కలిపించినప్పుడు ఎట్లా ఆలోచించాలి? ఎలా కాకుండా ఓన్లీ నెయిదర్ ఆఫ్ ద టూ, లేదా ఎయిదర్ ఆఫ్ ద టూ, లేదా నెయిదర్ వన్, లేదా ఎయిదర్ వన్ అని తీసుకుంటే ఒక్కటే అంటే సింగులర్. ఆన్సర్ దీనికి నెయిదర్ వన్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ఇజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? డౌట్ ఉందా? క్రిస్టల్ క్లియరా? థ్యాంక్ యూ. Homemade gifts can be completely dashed to what the recipient likes. Beautiful. Homemade gifts can be, చూడండి బీ ఫామ్ కనిపించింది. బీ ఫామ్ కనిపించిందంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? బీ ఫామ్ తర్వాత ఎప్పుడు కూడా ఎయిదర్ V1 ప్లస్ ఇంగ్ ఆర్ adjective ఆర్ ఏమొస్తుంది? V3. V3 వస్తే passive voice, adjective వస్తే రెగ్యులర్ సెంటెన్స్, ఇది కంటిన్యూస్ టెన్స్. ఈ మూడు కాంబినేషన్స్ చూసుకోవాలి. కెన్ బి కంప్లీట్లీ, ఆల్టర్స్ తప్పు, V1 రాదు కదా బీ ఫామ్ తర్వాత. ఫర్మ్డ్ రావచ్చు, టైలర్డ్ రావచ్చు. కెన్ బి కంప్లీట్లీ పొలైట్, కాంటెక్చువల్ గా ఫిట్ కావట్లేదు. లయబిలిటీ నౌన్, అది ఫిట్ కాదు, నౌన్ రాదు. సో ఫర్మ్డ్ ఆర్ టైలర్డ్ చూడండి, రెసిపియంట్ కి నచ్చినట్టుగా మార్చుకోవచ్చు. టైలర్ ఏం చేస్తాడు? మనకి టైలర్ పదం మీనింగ్ తెలియదు. టైలర్ ఏం చేస్తాడు? మీ జాకెట్ లేకపోతే మీ డ్రెస్ లేదా మీ ప్యాంటు మీ షర్ట్ దానికి తగ్గట్టుగా కుడతాడు, మనకు అవసరానికి తగ్గట్టుగా కుడతాడు. కెన్ బి కంప్లీట్లీ టైలర్డ్ అంటే మీకు ఒకవేళ మీనింగ్ తెలియకపోయినా ఆ రకంగా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తో గెస్ చేయొచ్చు. ఈజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు చెప్తున్నవన్నీ నా గ్రామర్ క్లాసెస్ లో కవర్ అయిపోయాయి. అది అన్ని లెసన్స్ వినేసిన వాళ్ళకి ఇవన్నీ బ్యాక్ ఆఫ్ ద మైండ్ వచ్చేస్తాయి. వినకపోతే నేనేం చేయలేను. గ్రామర్ క్లాసులు ఇవన్నీ కవర్ చేసేసాను. సో ఇవన్నీ మీకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ వస్తే అప్లై చేసుకోవడమే ఆ టైంలో. ఆఫ్టర్ మచ్ థాట్ టెడ్ డాష్ నాట్ టు ట్రావెల్ అబ్రాడ్ దిస్ సమ్మర్. టెడ్ అనేది నౌన్ పక్కన ఏమొస్తుంది? బాగా ఆలోచించి రిజాల్వ్డా, కన్క్లూడ్సా, రిజాల్వ్సా, కమెంట్సా, పాస్టా? పాస్ట్ అంటామా? కాదు. కమెంట్స్ రాదు, కమెంట్సెస్ వస్తుంది. ఎందుకంటే మనం ప్రెజెంట్ టెన్స్ లో రాయాలంటే పక్కన ఎస్ పెట్టాలి. సో ఇది పెట్టాము. కన్క్లూడ్స్ గ్రామటికల్ గా కరెక్టే. కన్క్లూడ్స్ ఆఫ్టర్ మచ్ థాట్ అన్నాడు కదా, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు అంటాం కదా మనం. తెలుగులో వేసుకోండి, బాగా ఆలోచించి ఈ సంవత్సరం అదే ట్రావెల్ చేయకూడదని నిర్ణయించుకున్నాడు అంటే పాస్ట్ టెన్స్. సో కాబట్టి కన్క్లూడ్స్ కూడా వెళ్ళిపోతుంది, రిజాల్వ్స్ కూడా వెళ్ళిపోతుంది, ఒకటే మిగిలింది రిజాల్వ్డ్. పాస్ట్ అనేది కాంటెక్చువల్ గా కరెక్ట్ కాదు. రిజాల్వ్డ్ నాట్ టు ట్రావెల్ అబ్రాడ్ దిస్ సమ్మర్. యూజ్ తెలుగు, మన లాంగ్వేజ్ ని మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఇంగ్లీష్ లో చదివేస్తే బాగా వచ్చేసినట్టు కాదు, దాని ఎఫెక్టివ్నెస్ మనం కోల్పోతాం. మనం తెలుగుని చక్కగా వాడగలిగితే అద్భుతంగా చేయొచ్చు ఇంగ్లీష్ ని. యూ కెన్ సాల్వ్ ఇట్ విత్ మచ్ మోర్ కాన్ఫిడెన్స్. అర్థమైందా? పాస్ట్ అనం కదా, రిజాల్వ్డ్ నాట్ టు ట్రావెల్.
పాస్ అనేది అసలు ఫిట్ కాదు, పాస్ అవడం ఏంటి అంటే ఈ సమ్మర్ ట్రావెల్ చేయకూడదు నిర్ణయించుకున్నాడు, డిటర్మైన్ చేసుకున్నాడు, ఒక రెజల్యూషన్ తీసుకున్నాడు, ఆ సెన్స్ లో వస్తుంది. Can I move on or do you have any doubts? Yeah. సార్ బి ఆప్షన్ ఎందుకు ఫిట్ కదా సార్? ఏది బి కన్క్లూడ్స్ కన్క్లూడ్స్ ఎందుకు కాదు అంటే అదే ఆప్షన్ కన్క్లూడ్స్ అన్నారు కదా, అదే అంటున్నాను. కన్క్లూడ్ అనేది మీకు ఫిట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది కానీ ఫిట్ కాదు. ఎందుకు? ఆఫ్టర్ మచ్ థాట్. ఆఫ్టర్ మచ్ థాట్ అంటే అర్థం ఏంటి? ఆలోచించి నిర్ణయించుకున్నాడు. థింక్ అబౌట్ ఇట్. కన్క్లూడెడ్ అంటే నేను పెట్టేవాడిని అంటే ఒక డెసిషన్ తీసేసుకున్నాడు వాడు. మనకి కాంటెక్చువల్ గా వెన్ యూ అండర్స్టాండ్ దట్ హీ హస్ టేకెన్ ఎ డెసిషన్. దట్ డెసిషన్ ఈస్ వాట్? నాట్ టు ట్రావెల్ అబ్రాడ్ దిస్ సమ్మర్. ఈ సమ్మర్ అబ్రాడ్ ట్రావెల్ చెయ్యకూడదు అనే ఒక డెసిషన్ అతను తీసుకున్నాడు. తీసుకున్నాడు కాంటెక్చువల్ గా. కన్క్లూడ్ అనేది వర్బ్ గా పనిచేస్తుంది కానీ నేను పాస్ట్ టెన్స్ లోకి వెళ్ళిపోతున్నాను. నాకు సిచ్యువేషన్ పాస్ట్ టెన్స్ డిమాండ్ చేస్తుంది కాబట్టి ఐ గో ఫర్ రిజాల్వ్. ఓకే, డెసిషన్ అయిపోయిందా? ఎగ్జాక్ట్లీ. కన్క్లూడెడ్ అంటే ఓకే నేను ఇచ్చేవాడిని. Brian is dash in his belief that the earth is flat. ఎర్త్ ఫ్లాట్ గా ఉంటుంది అని చెప్పి అనేది అతని బిలీఫ్. ఈజ్ డాష్ అని చెప్పి రాశారు. చెప్పండి ఏది పెడతారు మీరు? స్ట్రైట్ ఫార్వర్డ్. బిలీఫ్ అంటేనే స్ట్రాంగ్ గా నమ్మేది. స్ట్రాంగ్ గా నమ్మేదనే బిలీఫ్ అంటాం. గ్రామటికల్ గా తప్పు ఇవన్నీ, మిగిలినవన్నీ కూడా. ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ హిస్ బిలీఫ్ ఏంటి? ఏ రకంగానూ ఫిట్ కాదు. ఈజ్ అన్లైక్లీ అంటే హేజన్ అంటే స్పీడప్. స్పీడప్ చేయడం ఏంటి? ఏమొస్తుంది అక్కడ మీకు మీనింగ్? ఇప్పుడు జనరల్ గా ఎప్పుడు కూడా ఇది చూడండి, బీ ఫామ్ కదా ఈజ్ అనేది, పక్కన V1 రాదు, ఎప్పుడు రాదు, గుర్తుపెట్టుకోండి. V1 వస్తే పక్కన ఇంగ్ వస్తుంది. ఆ రూల్ అనేది మీకు కామన్ గా మనకు తెలిసిందే. ఎప్పుడు కూడా చూడండి, ఐ యామ్ ఈట్ అనేది ఎప్పుడైనా వస్తుందా మనకి? ఇట్ నెవర్ కమ్స్. ఎయిదర్ యూ సే ఐ యామ్ ఈటన్, ఓకే, లేదా మ్యాంగో ఈజ్ ఈటన్. బీ ఫామ్ ప్లస్ V3. ఐ యామ్ ఈటన్ అంటే నేను తినబడ్డాను అని వస్తుంది. లేదా ఐ యామ్ ఈటింగ్, నేను తినబడ్డాను ఎందుకులే, నన్ను ఎవరు తింటారు? ఐ యామ్ ఈటింగ్. ఐ యామ్ ఈట్ అన్నాం, ఐ ఈట్ అంటాం. సో బీ ఫామ్ తర్వాత V1 కాంబినేషన్ ఈజ్ నెవర్, ఇది ఎప్పుడు రాదు. అందుకే ఇక్కడ ఈజ్ చూడగానే నా మైండ్ లో ఏం స్ట్రైక్ అవుతుంది? ఫస్ట్ బీ ఫామ్. బీ ఫామ్ పక్కన ఏది రాకూడదు? V1 రాకూడదు. V1 ఏమో ఇక్కడ హేజన్, ఇమీడియట్ ఎలిమినేషన్. అది హేజన్ అనేది వర్బ్. హేజన్ అంటే స్పీడప్ చేయడం, అది ఇమీడియట్ ఎలిమినేషన్. టెంటేటివ్ రావచ్చు, టెంటేటివ్ రావచ్చు. టెంటేటివ్ ఇస్ అన్ అడ్జెక్టివ్ కానీ కాంటెక్చువల్ గా ఫిట్ కాదు. ఈజ్ టెంటేటివ్ ఇన్ హిస్ బిలీఫ్ అంటామా, కాన్ఫిడెంట్ ఇన్ హిస్ బిలీఫ్ అంటామా? వి గో విత్ కాన్ఫిడెన్స్. బిలీఫ్ అంటేనే నమ్మకం. స్ట్రాంగ్ గా, ఎర్త్ ఫ్లాట్ గా ఉందని తను స్ట్రాంగ్ గా నమ్ముతున్నాడు, ఆ విషయంలో తను కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. గాట్ ఇట్? అర్థమైందా? టెంటేటివ్ అంటే క్లియర్ గా లేకపోవడం. ఇప్పుడు నువ్వు ఈ క్లాస్ విన్నాక కూడా సార్ దగ్గర జాయిన్ అవుదామా అవద్దా అనే డైలమాలు ఉన్నాం అనుకో, దెన్ దట్ మీన్స్ యువర్ టెంటేటివ్, నాట్ క్లియర్. టెంటేటివ్ డేట్స్ అంటారు. ఎగ్జామ్ డేట్ ఇవ్వకుండా టెంటేటివ్లీ ఆ టైంలో ఉండొచ్చు. కన్ఫర్మ్ కాకపోవడం, క్లియర్ గా లేకపోవడం, ఫిక్స్ అవ్వకపోవడం, నాట్ ఫిక్స్డ్ అని అర్థం. నాట్ ఫిక్స్డ్. The noodle maker was dash in making his noodles and would never let another person take over the task. చెప్పండి ఇక్కడ ఈ సెంటెన్స్ ఆప్షన్స్ చూడకండి, ఆప్షన్స్ చూడకుండా ట్రై చేయండి. ద నూడిల్ మేకర్, ఇది చూడొద్దు. వాస్ డాష్ ఇన్ మేకింగ్ హిస్ నూడిల్స్ అండ్ వుడ్ నెవర్ లెట్ అనదర్ పర్సన్ టేక్ ఓవర్ ద టాస్క్. అంటే అర్థం ఏంటి? వేరే వాడిని చేయనివ్వడు అంటే అర్థం ఏంటి? వాడు జాగ్రత్తగా చేస్తాడని అర్థం. వేరే వాళ్ళకి చేయి పెట్టినవాడు అంటే తన పని మీద తనకు శ్రద్ధ ఎక్కువ, వేరే వాళ్ళు పాడు చేస్తారని భయం వస్తుంది. అలాంటిది ఏముంది? కాషియస్. కాంటెక్స్చువల్ గా పెట్టేయచ్చు కదా. అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్, విత్ ఇన్ సెకండ్స్ యూ కెన్ ఆన్సర్. ఈ రెండోది ఎందుకు ఊరికే ఇస్తారా చెప్పండి? వుడ్ నెవర్ లెట్. మన అమ్మలు ఉంటారు చూడండి, మీరు మధ్యలో అమ్మ నేను హెల్ప్ చేయాలా అని వెళ్తారు టింగు టింగు అనుకొని, వచ్చేది ఏమాత్రం రాదు వంట. ఉప్పుకి షుగర్కి తేడా తెలియకుండా ఉప్పు వేస్తారని షుగర్ వేస్తారు, జీలకర్ర బదులు వాము వేస్తారు. చాలా మంది అమ్మాయిలు ఇప్పుడు అలాగే ఉన్నారు. వద్దమ్మా నువ్వు చేయి పెట్టుకుంటా చాలు, మాకు అదే చాలు, నేను వండి పెడతాను, నువ్వు వెళ్ళి చదువుకో అని అమ్మ పంపించేస్తుంది వెనక్కి. సో షీ ఈస్ కాషియస్.
అమ్మో మా అమ్మాయి వచ్చేస్తుంది, వంట పెంట చేసేస్తుంది, అది. అర్థమైందా? అబ్బాయి అనుకోండి డౌట్ఫుల్గా ఉంటాడు, తెలీదు అమ్మాయి ఇది ఏంటి అని అడుగుతుంది. అమ్మాయి కాన్ఫిడెంట్ గా ఉంటుంది, తెలియని విషయంలో కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉంటుంది. ఇప్పుడు నన్ను అంటారు ఈయన మిస్సోగనిస్టా అని, సరదాగా, జస్ట్ ఫర్ ఫన్. కెన్ ఐ మూవ్ ఆన్? ఈజీ కదా ఇది, వెళ్ళిపోతాం నెక్స్ట్ కి. ఇఫ్ ఇట్ వరంట్ ఫర్ డాష్ సర్కమ్స్టాన్సెస్ హీ వుడ్ హావ్ సర్టెన్లీ లాస్ట్ హిస్ జాబ్. దీని అర్థం ఏంటి చూడండి, తను ఖచ్చితంగా జాబ్ కోల్పోయేవాడు. ఇఫ్ ఇట్ వరంట్ ఫర్ అంటే ఆ సర్కమ్స్టాన్సెస్ లేకపోయి ఉంటే, ఆ పరిస్థితులు లేకపోయి ఉంటే, ఏ పరిస్థితిలో మనకు తెలియదు, డాష్ పెట్టాడు, ఆ పరిస్థితులు లేకపోయి ఉంటే, నెగిటివా పాజిటివ్గా థింక్ చేయి ప్రయత్నం. ఆ పరిస్థితులు లేకపోయి ఉంటే జాబ్ కోల్పోయేవాడు అంటే ఆ పరిస్థితులు ఉండడం వల్ల జాబ్ నిలబడింది అంటే ఆ పరిస్థితులు పాజిటివ్. అర్థమైందా? ఆ పరిస్థితులు లేకపోయి ఉంటే జాబ్ కోల్పోయేవాడు, ఆ పరిస్థితులు ఉండబట్టే జాబ్ నిలబడింది. పాజిటివ్ వర్డ్ ఏంటి ఇక్కడ? మిటిగేటింగ్. ఓకే, ఇంటెన్సిఫై అనేది వెర్బ్, ఇది వెర్బ్ కదా. ఇక్కడ సర్కమ్స్టాన్సెస్ అనేది ఏంటి? నౌన్. నౌన్ అంటే పరిస్థితులు, దాని ముందు ఏముండాలి? యాడ్జెక్టివ్ ఉండాలి. గ్రామర్ పరంగా తీసుకున్న అగ్రవేట్ అనేది వెర్బ్, ఇంక్రీజ్ అనేది వెర్బ్, ఇంటెన్సిఫై అనేది వెర్బ్, షార్ప్ యాడ్జెక్టివ్, మిటిగేటింగ్ యాడ్జెక్టివ్. సో షార్ప్ పెట్టొచ్చు, మిటిగేటింగ్ పెట్టొచ్చు. షార్ప్ అనేది ఫిట్ కావట్లేదు కదా మన లెక్క ప్రకారం. షార్ప్ సర్కమ్స్టాన్సెస్, మిటిగేటింగ్ సర్కమ్స్టాన్సెస్. మిటిగేటింగ్ అంటే అర్థం ఏంటి? ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేది, నొప్పిని తగ్గించేది, పెయిన్ ని తగ్గించేది మిటిగేషన్. అంటే నెగిటివ్ గా ఉండేదాన్ని తగ్గించేదాన్ని మనం మిటిగేషన్ అంటాం. సో మిటిగేటింగ్ సర్కమ్స్టాన్సెస్ ఇది కరెక్ట్ ఆన్సర్. క్లియర్? అగ్రవేట్ అంటే ఇంకా చెడగొట్టడం, ఇంకా పాడు చేయడం. ఒక చిన్న ప్రాబ్లమ్ ని ఇంకా పెద్ద చేయడాన్ని అగ్రవేట్ అంటాం, పెద్ద ప్రాబ్లమ్ ని చిన్న చేయడాన్ని మిటిగేట్ అంటాం, పెయిన్ ని తగ్గించడాన్ని మిటిగేట్ అంటాం. ఎలివియేట్ అంటాం, ఎలివియేట్, ఎబేట్, మిటిగేట్, పాలియేట్, రిలీవ్, ఇవన్నీ కూడా సేమ్ మీనింగ్ తో వస్తాయి. పెయిన్ తగ్గించడం, అగ్రవేట్, ఎగ్జాసర్బేట్, ఇవి రివర్స్. పెయిన్ ని పెద్ద చేయడం, ఇష్యూని పెద్ద చేయడం. పుండు మీద కారం, పుండు మీద కారం అంటే మీకు గుర్తుండిపోతుంది వెంటనే. సో ఐఎమ్ మూవింగ్ ఆన్. డౌట్ ఉందా ఎవరైనా? డోంట్ హెసిటేట్, ఐ విల్ రిపీట్ ఇఫ్ యూ వాంట్. సో మూవింగ్ ఆన్. Yeah. When asked about her father, వాళ్ళ నాన్న గురించి అడిగినప్పుడు షీ లాస్ట్ హర్ అవుట్వర్డ్ ఎంతూజియాజం. అప్పటి వరకు యాక్టివ్ గా, బబ్లీగా, హడావిడిగా గెంతులేస్తూ వచ్చింది. ఆ అవుట్వర్డ్ ఎంతూజియాజం అనేది కోల్పోయింది. ఎంతూజియాజం పోతే మనుషులు ఏమవుతారు? ఏది పెడతాం? రిజర్వ్డ్. రిజర్వ్డ్ అంటే అర్థం ఏంటి? సైలెంట్ గా, డల్ గా, ఎవరితో కలవకుండా చుట్టూ గిరిగేసుకుని ఉంటారు. రిజర్వ్డ్ పీపుల్ ఎవరితో మాట్లాడరు, ఒంటరిగా ఉంటారు, డల్ గా ఉంటారు. వాళ్ళ నాన్నగారి గురించి అడిగేంత వరకు యాక్టివ్ గా ఉంటుంది. అడిగిన తర్వాత షీ లాస్ట్ హర్ ఎంతూజియాజం. ఎంతూజియాజం అంతా కోల్పోయింది. అండ్ షీ బికేమ్ రేదర్ రిజర్వ్డ్, డల్ అయిపోయింది. ఓకేనా? అవుట్ గోయింగ్ ఫిట్ కాదు, టాకెటివ్ ఫిట్ కాదు, ఎక్స్ట్రోవర్ట్ ఫిట్ కాదు. ఎందుకు ఫిట్ కావు? లాస్ట్ హెర్ ఎంతూజియాజం అన్నాం కదా, ఎక్సైట్మెంట్, ఆ బబ్లీనెస్ పోయింది, కోల్పోయింది. సో అవుట్ గోయింగ్ అంటే అందరితో కలవడం, ఎక్స్ట్రోవర్ట్ అంటే ఫ్రీగా అందరితో మాట్లాడేయడం, టాకెటివ్ అంటే వాగుడుకాయ. సో ఇవేవి ఫిట్ అవ్వట్లేదు మనకి. రిజర్వ్డ్ మీనింగ్ మనకు తెలుసు, యూ కెన్ డైరెక్ట్లీ పుట్ ఇట్. ఓకే, సో ఐ మూవింగ్ ఆన్. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇవి స్వాప్ చేయడం చాలా ఈజీ క్వశ్చన్స్. ఇవి కాంటెక్చువల్ గా మనం టకటక పెట్టేయచ్చు. స్వాప్ చేయడం. సమ్ అమెరికన్ అఫీషియల్స్ లీడ్ టు హోప్, ఇక్కడ తేడా కొడుతుందేదో, దట్ రెజ్యూమ్డ్ శాంక్షన్స్ ఆన్ ఇరాన్ విల్ అపియర్ టు ఏ పాపులర్ అప్రైజింగ్. విల్ లీడ్ టు అంటే బెటర్ కదా, విల్ లీడ్ టు ఏ పాపులర్ అప్రైజింగ్. అప్రైజింగ్ అంటే ప్రజల్లో చిన్న తిరుగుబాటు లాగా, ప్రజలందరిలో తిరుగుబాటు లాంటిది అనమాట. విల్ లీడ్ టు అంటే దానికి దారి తీస్తుంది, దారి తీస్తుంది అనేది బెటర్ గా ఉంది. సో సితో కాంబినేషన్ ఏమున్నాయి? ఏసీ. ఇక్కడ అపియర్ పెట్టి చూడండి. సమ్ అమెరికన్ అఫీషియల్స్ అపియర్ టు హోప్ దట్ అంటే వాళ్ళు ఆశిస్తున్నట్టుగా అనిపిస్తోంది, అమెరికన్ అఫీషియల్స్ ఆశిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ద రెజ్యూమ్డ్ శాంక్షన్స్, శాంక్షన్స్ అంటే పెనాల్టీస్. ఎన్నో ఎడిటోరియల్స్ లో చెప్పాను.
అఫీషియల్ పెనాల్టీని మనం శాంక్షన్ అంటాం, అఫీషియల్గా ఇచ్చే పనిష్మెంట్. రెజ్యూమ్డ్ అంటే మళ్ళీ మొదలైన, ఆగిపోయి మళ్ళీ మొదలైన ఈ శాంక్షన్స్ అనేవి ఆన్ ఇరాన్ అర్థం కాంటెక్చువల్ గా కూడా ఫిట్ అవుతుంది. ఇప్పుడు ఇరాన్ మీద మనం ఆంక్షలు మొదలు పెడితే ఏమవుతుంది? దట్ విల్ లీడ్ టు అప్రైజింగ్, ప్రజల్లో తిరుగుబాటుగా దారితీస్తుంది. ఆన్సర్ ఏ అండ్ సి. ఇది అర్థమైందా? డౌట్ ఉందా? Clear, everyone? Can I move on? Lokesh Babu, you want to repeat? Okay, so repeat అడుగుతున్నాడు అబ్బాయి. చూడండి, కాంటెక్చువల్ గా అర్థం చేసుకో. సమ్ అమెరికన్ అఫీషియల్స్, కొంతమంది అమెరికన్ అఫీషియల్స్ లీడ్ టు హోప్. అక్కడ నాకు కొంచెం తేడా, అంటే అది ఆ తేడా కనిపిస్తుంది, మీకు అనిపిస్తుంది, మాకు అనిపించట్లేదు సార్ అంటే నేను ఆన్సర్ చేయలేను. అది ఎక్స్టెన్సివ్ రీడింగ్ వల్ల వస్తుంది, క్లాసెస్ వల్ల రాదు. బోన్ ఓకే, మీకు తెలియలేదు అనుకోండి. లీడ్ టు హోప్ దట్ రెజ్యూమ్డ్ శాంక్షన్స్ ఆన్ ఇరాన్ విల్ అపియర్ టు పాపులర్ అప్రైజింగ్. ఏంటి అప్రైజింగ్ అంటే? తిరుగుబాటు, ప్రజల్లో తిరుగుబాటు. విల్ అపియర్ టు అనేది ఏ రకంగానే ఫిట్ కాదు. విల్ లీడ్ టు అని పెట్టాను అనుకోండి, దారి తీస్తుంది, అది దానికి దారి తీస్తుంది. ఇక్కడ తేడా కనిపిస్తుంది నాకు, ఇలా పెట్టొచ్చు. పోనీ ఇది మీకు కష్టం అనుకోండి, నేను ఆప్షన్స్ లేకుండా చెప్పాను. ఇప్పుడు ప్రీతం చెప్పానంటే ఆప్షన్స్ ద్వారా చేద్దాం. ఆప్షన్స్ ద్వారా ఎలా చేస్తావు? సెంటెన్స్ ఇస్ కరెక్ట్ కూడా ఉంది కదా, సెంటెన్స్ ఇస్ కరెక్ట్ అనేది కూడా ఉంది. పోనీ ఒకసారి ఎక్స్చేంజ్ చేసి చూడు, ఏ అండ్ బి ఎక్స్చేంజ్ చేయి. The American officials resumed to hope that lead sanctions fit అవట్లేదు, AC 100% ఫిట్ అవుతుంది. మరీ జీరో నాలెడ్జ్ అయితే మనం చేయలేం, కొంత నాలెడ్జ్ ఉండాలి. అప్రైజింగ్ తెలియకపోతే మళ్ళీ ఇబ్బంది ఉంటుంది. కొంచెం తెలిస్తే దానిపైన మనం యూ కెన్ బిల్డ్ ఆన్ ఇట్. ఓకే, ఇది ఇంట్రెస్టింగ్ ఉంది చూడండి. ఇది టారిఫ్స్ హ్యాస్ ఇంపోర్టెడ్. ఇదేంటిది? టారిఫ్స్ అనేవి ఇంపోర్ట్ చేస్తారా? టారిఫ్స్ అంటే అర్థం ఏంటి? విదేశాల నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ మనం చేసుకునే దిగుమతుల మీద వేసే సుంకాలు. సో ఇంపోజ్ అనే పదం వస్తుంది. ఇంపోజ్, టారిఫ్స్. ఇంపోజ్ పక్కన టారిఫ్స్ రావాలి. సో ఇంపోజ్ ఇక్కడ తీసేయండి, తీసి ఎక్కడ పెడతాం? చూడండి ఎలా వస్తుందో. ఐటమ్స్ ఇంపోజ్డ్ ఫ్రమ్, ఇంపోర్టెడ్ ఫ్రమ్, ఇది తెలిసిపోతుంది కదా మనకి. ఇంపోజ్డ్ ఫ్రమ్, ఇంపోర్టెడ్ ఫ్రమ్? ఇంపోర్టెడ్ ఫ్రమ్ యుఎస్. ఇది ఇక్కడ తెచ్చేయండి. సో డాష్ హ్యాస్ ఇంపోజ్డ్, ఒకరు ఇంపోజ్ చేశారు. ఎవరు చేస్తారు? యుఎస్ఏ ఇక్కడ వచ్చేసింది, ఇంకా మిగిలింది ఏంటి? చైనా. సో చైనాని ఇక్కడ తెచ్చేయండి. చైనా హ్యాస్ ఇంపోజ్డ్, చైనా ఇంపోజ్ చేసింది హయ్యర్ టారిఫ్స్, ఎక్కువ టారిఫ్స్ ఇంపోజ్ చేసింది ఆన్ 603 ఐటమ్స్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ద యుఎస్. ఈజీ క్వశ్చన్ అది, బోత్ ఏసీ అండ్ బిడి. ఇంపోర్టెడ్ ఫ్రమ్ అంటాం కదా మనం, ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఇది వచ్చేస్తుంది దాన్ని బట్టి. కెన్ ఐ మూవ్ ఆన్ ఎవ్రీవన్? Look at 19. NATO ally leads probably Turkey. ally అంటే పార్ట్నర్ కదా. నాటో అనేది ఒక గ్రూప్, ఆ గ్రూప్ కి ఒక ఫ్రెండ్ అనేది ఒక కంట్రీ అవుతుంది, కానీ వరల్డ్ అవ్వదు కదా. సో ఇక్కడే మార్చేయచ్చు మనం. వరల్డ్ బదులు టర్కీ అని ఎందుకు పెడుతున్నాను? లీడ్స్ ఉంది కదా పక్కన, లీడ్స్ అనేది సింగులర్ కదా. సో ఏబి పక్క, ఏబి అండ్ సిడి. ఏబి ఉన్నది ఒకటే ఆప్షన్, వెంటనే పెట్టేయడమే. ఏబి అని ఉన్నది మనకు ఒకటే ఆప్షన్ ఉంది, ఏబి. మరి మిగిలిన చూడకుండా పెట్టేయచ్చు. వెరిఫై చేయాలి అనుకుంటే చూడండి, ఇన్ ద నెంబర్ ఆఫ్ జర్నలిస్ట్స్. ఈజీ. జర్నలిస్ట్స్ ఆఫ్ నెంబర్ అనం కదా, నెంబర్ ఆఫ్ జర్నలిస్ట్ అంటాం. ఏబి అండ్ సిడి, వెరీ ఈజీ. Look at 20. In 2016,
రైజింగ్ వైలెన్స్ ఇన్ పఠాన్కోట్ బై ఇస్లామిక్ మిలిటెంట్స్ culminated in attacks on Indian forces at Uri and Kashmir. బ్యూటిఫుల్, ఇది చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇది మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. రైజింగ్ వైలెన్స్ అంటే పెరుగుతున్న వైలెన్స్, ఇందులో తప్పేమీ లేదు. ఇన్ పఠాన్కోట్ లో బై ఇస్లామిక్ టెర్రరిస్ట్, ఇస్లామిక్ మిలిటెంట్స్. కల్మినేటెడ్ అంటే అక్కడ క్లైమాక్స్, అక్కడ ఇప్పుడు చూడండి, మనం ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ వచ్చాం, కొంచెం 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 చేసుకుంటూ వచ్చాం. ఫైనల్ గా ఇక్కడ కల్మినేట్ అయింది, ఫైనల్గా ఇక్కడ ఎండ్ అయింది అని అర్థం. అంటే ఒక యాక్టివిటీ యొక్క క్లైమాక్స్, ఫైనల్ యాక్టివిటీ, క్లైమాక్స్ యాక్టివిటీ అక్కడ జరిగింది అని చెప్పడానికి మనం వాడతాం. కల్మినేటెడ్ అంటే ఆ రకంగా మనం వాడతాం. కల్మినేటెడ్ లో తేడా లేదు. ఇన్ అటాక్స్ ఆన్ ఇండియన్ ఫోర్సెస్ అట్ ఉరీ అండ్ కాశ్మీర్. ఉరీ అండ్ కాశ్మీర్ అంటామా? చూడండి, థింక్ చేయండి ఒకసారి, ఇక్కడ తేడా ఉంది. బేసికల్ గా హీఈస్ రిఫరింగ్ టు కాశ్మీర్ లో ఉన్న వైలెన్స్. కాశ్మీర్ అనేది పెద్ద ఊరు, కాశ్మీర్ అనేది పెద్దది. అందులో ఊరి ఒక ప్లేస్, పఠాన్కోట్ ఒక ప్లేస్. సో కాశ్మీర్ లో ఉన్న వైలెన్స్ గురించి మాట్లాడుతూ యూ కెన్ సే బై ఇస్లామిక్ మిలిటెంట్స్ కల్మినేటెడ్ ఇన్ అటాక్స్ ఆన్ ఇండియన్ ఫోర్సెస్ అట్ ఉరీ అండ్ పఠాన్కోట్. ఉరీ అండ్ కాశ్మీర్ అని అనాల్సిన పని ఏంటి? ఉరీ అనేది కాశ్మీర్ లో భాగమే కదా, అది కాశ్మీర్ లో భాగమైనప్పుడు మళ్ళీ అక్కడ ఎందుకు రాయాలి అంటే, మరి కాశ్మీర్ లో భాగం అని మనకు తెలియదు కదా సార్ అంటారు. తెలియకపోయినా సరే ఇవి రెండు ఊర్ల పేర్లు, ఇది స్టేట్ పేరు, కాంటెక్స్ట్ పరంగా మీరు పిక్ చేసుకోవాలి. ఆన్సర్ బి అండి. కాశ్మీర్ లో ఉన్న వైలెన్స్ మాట్లాడుతున్నాం, అది పెరుగుతూ ఉరీ మరియు పఠాన్కోట్ లో ఉన్న ఇన్సిడెంట్స్ తో కల్మినేట్ అయింది, అది మాక్సిమం స్టేజ్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇండియన్స్ రిటాలియేట్ చేశారు. కొంచెం జనరల్ నాలెడ్జ్ ఉండాలి, లేకపోతే మనకి కాశ్మీర్ ఊరా, కాశ్మీర్ అనేది స్టేటా, పఠాన్కోట్ ఊరా, పఠాన్కోట్ స్టేటా, ఇట్లాంటివి వస్తాయి. ఇది ఓన్లీ ఇంగ్లీష్ బట్టి కాకుండా కొంచెం జనరల్ నాలెడ్జ్ కూడా అప్లై చేయాల్సిన అవసరం వచ్చిన క్వశ్చన్. కాశ్మీర్ ఇస్ బిగ్గర్, పఠాన్కోట్ ఇస్ స్మాలర్. ఉరీ అనేది కాశ్మీర్లోనే భాగమైనప్పుడు, ఇప్పుడు చూడండి, శ్రీకాకుళం అండ్ ఆంధ్రప్రదేశ్ అని అంటాను నేను, శ్రీకాకుళం అండ్ విశాఖపట్నం అంటాను, రెండు వేరు స్టేట్స్, వేరు డిస్ట్రిక్ట్స్ అని. అందుకని శ్రీకాకుళం అండ్ ఆంధ్రప్రదేశ్ అని అన్నాం కదా. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అని అంటాం. మీరు కంజంక్షన్స్ నేర్చుకునేటప్పుడు మీకు చెప్పాను ఒకటి, ఏం చెప్పాను? అండ్ కానీ వీటిని కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటారు. అది ఎలాంటి వాటిని కనెక్ట్ చేస్తుంది? ఇటువైపు అటువైపు ఉండే వాటికి వెయిట్ సేమ్ ఉండాలి, వాటికి వెయిట్ అనేది సేమ్ ఉండాలి. ఓకే, ఇది డిస్ట్రిక్ట్ అనుకోండి, ఇది కూడా డిస్ట్రిక్ట్, అలాగా ఆ వెయిట్ సేమ్ జనరల్ గా ఇస్తూ ఉంటాం. చూడండి, ఇది ఎర్రర్ స్పాటింగ్. షీ హెల్డ్ సంథింగ్ at her side which was totally hiding by the folds of her saree. చెప్పండి, తను ఒకటి దాచిపెట్టింది, హెల్డ్ పట్టుకుంది, at her side తన వైపు, which was totally hiding గా హిడెనా, by the folds, by కనిపించింది, was కనిపించింది. సో ప్యాసివ్ వాయిస్ మీకు స్ట్రైక్ అవ్వాలి. folds of her saree అంటే తన శారీ ముడతల్లో దాయబడింది అని అర్థం. మనం దాయబడిన ఒక వస్తువుని తను పట్టుకుంది. క్లియర్? వాజ్ హిడెన్, దాయబడింది. విచ్ వాజ్ టోటల్లీ హైడింగ్ అంటే దాగి ఉంది అని అర్థం. అప్పుడు బై రాదు కదా, తన చీరలో దాగి ఉంది అంటాం, చీర ముడతలతో దాచబడింది అంటాం. బై అని వాడాడు, బై ద ఫోల్డ్స్, చీర యొక్క అంచులు ముడతలతో దాచబడింది, దాగబడింది. బడింది అనేది ఏంటి? ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఏంటి? బీ ఫామ్ ప్లస్ V3. బీ ఫామ్ రెడీగా ఉంది, V3 పెట్టేస్తే పని అయిపోయింది. ఇక్కడ హిడెన్ పెట్టాలి. ఇక్కడ బై లేకపోతే మీకు ఇంకో రకంగా వస్తుంది. ఇవి బేసిక్ ఫండాస్ అమ్మా. ప్యాసివ్ వాయిస్, బీ ఫామ్ ప్లస్ V3 అనేది బేసిక్ ఫండా. అది మనకి గ్రామర్ క్లాసెస్ లో నేను ఆల్రెడీ కవర్ చేశాను, మీరు ఏం వరీ అవ్వక్కర్లేదు, చాలా ఈజీ అది. అందుకే చెప్తాను, ఓన్లీ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూస్తారు చాలా మంది, ఫండాస్ నేర్చుకోకుండా చాలా సఫర్ అవుతాం. సో ఫండాస్ బాగా నేర్చుకుంటే ఈజీ అయిపోతుంది. ఓకే. The father forbade his son to walk in the sun and play with his friends on the road. దీని సంగతి ఏంటి? ఫర్బేడ్ అంటే అర్థం ఏంటి? ఫర్బిడ్ కి పాస్ట్ టెన్స్, ప్రొహిబిట్ చేయడం, చేయకుండా ఆపడం. సో అక్కడ తప్పులేదు. ఎండలో నడవకుండా
రోడ్డు మీద ఫ్రెండ్స్ తో ఆడకుండా ఫాదర్ కొడుకుని ప్రొహిబిట్ చేశారు. ఇందులో ఎర్రర్ ఏముంది? టు వాక్, టు ప్లే అవసరం లేదు. 2 2 సార్లు రాయక్కర్లేదు. ఇక్కడ ఉన్న 2 ఇక్కడ కూడా అప్లై అవుతుంది. 2 2 సార్లు రాయాల్సిన అవసరం లేదు. నో ఎర్రర్, దీంట్లో ఎర్రర్ లేదు. హిస్ సన్ టు వాక్ ఇన్ ద సన్ అండ్ ప్లే విత్ హిస్ ఫ్రెండ్స్, తప్పేం లేదు దీంట్లో. Look at 23. The movement which aims to raise awareness about climate change hopes to bring people together to think about what they can do for reducing. చూడండి ఇలా వస్తుంది. 2 పక్కన అయితే రెడ్యూస్, ఫర్ పక్కన అయితే రెడ్యూసింగ్. 2 రెడ్యూస్ తగ్గించడానికి, ఫర్ రెడ్యూసింగ్ తగ్గించడానికి. ఫర్ పక్కన ఇంగ్ ఫామ్ తో వస్తుంది, 2 పక్కన V1 వస్తుంది. రెండింటికి మీనింగ్స్ ఏముంటుంది? ఫర్ రెడ్యూస్ అనకూడదు, 2 రెడ్యూసింగ్ అనకూడదు. 2 తో ఇంగ్ ఫామ్ ఇంకో రకంగా వస్తుంది. కొన్ని సందర్భాలు వస్తాయి, స్పెషల్ సిచ్యువేషన్స్, నేను ఆల్రెడీ చెప్పాను క్లాసెస్ లో. ఫర్ రెడ్యూసింగ్ హార్మ్ఫుల్ పొల్యూషన్, ఇది ఈజీ, మీకు మామూలుగా తెలిసిందే, అది పెట్టేస్తారు. ఐ డిక్లైన్ ద ఇన్విటేషన్, పాస్ట్ టెన్స్. ఇది ఈ టెన్స్ నాకు ఫస్ట్ కనిపిస్తుంది. ఫస్ట్ మీకు మైండ్ లో పడాల్సింది టెన్స్ తర్వాత ఏదైనా. Not because I did not, so continue in the tense past tense, want to go, but because I had no time. రెండు పాస్ట్ టెన్స్ లో చెప్పి తర్వాత ప్రెజెంట్ టెన్స్ ఎట్లా వచ్చింది? I had no time. అందుకే టెన్స్ కళ్ళు మీద పడితే మీకు ఈజీ అయిపోతుంది. కంట్లో పడాలి ఫస్ట్ అక్కడ పాస్ట్ టెన్స్ ఉంది అని. ఈజీ క్వశ్చనా కాదా? ఇది ఈజీ. ఇది కొంచెం మీరు ఆలోచించాలి. ఇది ఈజీ ఫర్ రెడ్యూసింగ్. ఇది కొంచెం మీరు నో ఎర్రర్ దగ్గర కొంచెం తనుకుంటారు, ఏదో ఉంది అని చెప్పి ఎక్కువ ఆలోచిస్తారు. సో మనం ఏం చేయలేం దానికి. లెట్స్ మూవ్ ఆన్ టు 20. ఓకే, క్లోజ్ టెస్ట్కి ఏం చేయాలంటే యాంటిసిపేషన్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఆప్షన్స్ చూడకుండానే గెస్ వర్క్ చేయాలి. అక్కడ ఏ పదం రావచ్చు, కాంటెక్చువల్ గా ఏ పదం రావచ్చు అని మైండ్ లో గెస్ వర్క్ చేసి, ఆ గెస్ చేసిన దానికి ఏది దగ్గరగా ఉందో చూడాలి. గెస్ వర్క్ అనేది చాలా సైంటిఫిక్ గా ఉండాలి, ఆక్పాక్ కరేపాక్లా ఉండకూడదు. రైట్, బాగా సైంటిఫిక్ గా ఉన్న కాంటెక్స్ట్ బట్టి గెస్ చేయాలి. Let us try. Stanford economist Nicholas Bloom is a true believer. And like many true believers, he lets his message dash his evidence. Message అంటే వీళ్ళు స్ట్రాంగ్ గా నమ్ముతారు. అది మీరు కొంచెం పెట్టడం కష్టం అండి, వెంటనే మీరు చెప్పలేరు. దాని అర్థం ఏంటంటే ఎవిడెన్స్ ని అతని మెసేజ్ అనేది దాటేలాగా చేస్తాడు అనే సెన్స్ వస్తుంది. అది ఎక్కువగా చదివే వాళ్ళకి అర్థమవుతుంది, కానీ మీకు వెంటనే అర్థమవుతుందో లేదో నేను చెప్పలేను. పోనీ అది పక్కన పెట్టి ఉంచుతాం, తొందరపడద్దు. లెట్స్ నాట్ ఆన్సర్ 25. అతని ఎవిడెన్స్, మెసేజ్, ట్రూ బిలీవర్, ఇలా 3 పాయింట్లు వచ్చాయి. అలా ఆపండి. బేస్డ్ ఆన్ ఏ సింగిల్ స్టడీ ఆఫ్ ఎ చైనీస్ ట్రావెల్ ఏజెన్సీ, ఒక చైనీస్ ట్రావెల్ ఏజెన్సీ గురించి స్టడీ చేశాడు. దాన్ని ఆధారంగా చేసుకొని he dash declares working from home a future looking technology with enormous potential. దీని అర్థం ఏంటి? ఒక్క ట్రావెల్ ఏజెన్సీ మీద తను స్టడీ చేసేసి వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అనేది ఒక ఫ్యూచర్ లుకింగ్ టెక్నాలజీ, ఇంట్లోంచే, అర్థమవుతుందా, వర్క్ చేసుకోవడం అనేది ఫ్యూచర్ లుకింగ్ టెక్నాలజీ, దానికి ఎనార్మస్ పొటెన్షియల్ ఉంది అని చెప్పాడు. తర్వాత నాట్ సో ఫాస్ట్, అంత తొందరగా చెప్పకూడదు అనే సెన్స్ వస్తుంది. అంటే అర్థం ఏంటి? డిక్లేర్స్ అనేది ఏంటి? వెర్బ్. ఇక్కడ ఏం రావాలి? యాడ్ వెర్బ్ రావాలి, అంతేనా? వెర్బ్ ముందు ఏమొస్తుంది? దాన్ని మోడిఫై చేసేది యాడ్ వెర్బ్. సో ఇక్కడ తొందరపడుతున్నాడు అనే మీనింగ్ వస్తుందా? తొందరగా చేసేసాడు, ఎక్సైట్మెంట్ తో చేసేసాడు అనే సెన్స్ వస్తుంది మనకి. సో 26 ఆన్సర్ చేద్దాం, ట్రై చేద్దాం. ఏది పెట్టొచ్చు మనం చెప్పండి? కెన్ వి గో విత్ దిస్? బాగా ఎక్సైట్మెంట్ తో, అప్రోప్రియేట్లీ అనం, ఎందుకంటే అతని యాక్షన్స్ ని మనం కండెమ్ చేస్తున్నాం. అతను ఊరికే తొందర అయిపోతున్నాడు అనే ఆస్పెక్ట్ వస్తుందో లేదా? నాట్ సో ఫాస్ట్ అన్నాడు, ఒక్క దాని మీద స్టడీ చేసి డిక్లేర్ చేసేస్తున్నాడు. సో కాబట్టి స్లైట్లీ అప్రోప్రియేట్ అనే పదం అక్కడ అప్రోప్రియేట్ కాదు. సో అప్రోప్రియేట్లీ ఈజ్ నాట్ అప్రోప్రియేట్ దేర్. స్లోలీ కాదు, తొందరపడిపోయాడు. స్లో ఎందుకు వస్తుంది? ఈగర్ అనేది యాడ్జెక్టివ్. ఈగర్ అనేది యాడ్జెక్టివ్ కాబట్టి పెట్టం, యాడ్ వెర్బ్ రావాలి. ఓకే, ఎంతూజియాస్టిక్లీ. ఇప్పుడు దీన్ని బట్టి సెకండ్ దాంట్లో మనకి ఏం తెలిసింది? అతను ఎవిడెన్స్ కోసం వెయిట్ చేయడు, తను ఏది నమ్మితే అది తొందరగా డిక్లేర్ చేయడానికి ట్రై చేస్తాడు అని తెలుస్తుంది కదా. సో హిజ్ ఎవిడెన్స్ కంటే అతని మెసేజ్ అనేది ఏం చేయాలి చూడండి. హీ లెట్స్ హిజ్ మెసేజ్ డాష్ హిజ్ ఎవిడెన్స్.
ఎవిడెన్స్ కంటే అతని మెసేజ్ ఏంటి? 25 చూడండి. కట్ట, అవుట్ రన్నా, ఎక్సీడెడా, బిగినా, చూజా? చూజ్ కాదు, బిగిన్ కాదు, అవుట్ రన్. ఓకే, లెట్ అన్నాం కదా, లెట్ అన్నప్పుడు అక్కడ మీకు పాస్ట్ టెన్స్ రాదు. హీ లెట్ హిజ్ డాగ్ డూ ద టాక్, లెట్ హిజ్ యాక్షన్స్ డూ ద టాక్. లెట్ తర్వాత నౌన్ వచ్చినప్పుడు పక్కన V1 వస్తుంది. V2 రాదు లెట్ తర్వాత. లెట్ హిమ్ డూ ఇట్, తనని చెయ్యని. లెట్ హిమ్ సిట్ దేర్, తనని అక్కడ కూర్చొని. ఓకే, ఆర్ లెట్ దిస్ బి డన్, లెట్ దిస్ బి డన్. ఇది V3, ఇది బి ఫామ్ ప్లస్ V3. ఇది జరగని. ఎలా రావచ్చు? లెట్ దిస్ బి డన్. బ్లూమ్స్ స్టడీ, బ్లూమ్ అంటే ఎవరు? అతనే. కమ్స్ విత్ సీరియస్ లిమిటేషన్స్, లిమిటేషన్స్ అంటే రెస్ట్రిక్షన్స్, మైనస్ అనమాట, డిమెరిట్స్. అండ్ ఈస్ కాంట్రడిక్టెడ్ బై ఏ లేటర్ గ్యాలప్ రిపోర్ట్. అతని స్టడీని వీళ్ళు కాంట్రడిక్ట్ చేశారు, ఈ రిపోర్ట్ కాంట్రడిక్ట్ చేసింది. హవెవర్, వైల్ ఇట్ ఈస్ ఫార్ టూ సూన్ టు డ్రా బ్రాడ్ డాష్ ఫ్రమ్ హిస్ ఫైండింగ్స్. ఏంటి, ఏముండొచ్చు అక్కడ? ఆన్సర్ చెప్పండి. బ్రాడ్ డాష్ ఫ్రమ్ హిస్ ఫైండింగ్స్ నుంచి మనం ఏం తీసుకుంటాం? ఫైండింగ్స్ అంటే అర్థం ఏంటి? అతను కనిపెట్టినవి, కనిపెట్టిన వాటి నుంచి మనం తీసుకునే వాటిని ఏమంటాం? కన్క్లూజన్స్. అంతే కదా, బ్రాడ్ కన్క్లూజన్స్ తీసుకుంటాం. అవుట్కమ్ కానీ కన్క్లూజన్స్ కానీ. కన్క్లూజన్స్ ఇప్పుడు ఏదైనా అంతే కదా, ఒక ప్యాసేజ్ చదివి ఒక మనం ఏదో డేటా కనుక్కున్నాం, దాన్ని బట్టి ఏం చెప్పొచ్చురా అంటాం. వాట్ కెన్ యూ కన్క్లూడ్ ఫ్రమ్ దట్, దాని నుంచి ఏం చెప్పొచ్చు అంటాం, కన్క్లూజన్స్. సో కాంటెక్చువల్ గా కన్క్లూజన్స్ అనేది ఫిట్ అవుతుంది. 27 లో చూడండి అక్కడ కన్క్లూజన్స్. డిసప్పాయింట్మెంట్స్ తీసుకుంటావా? రిజల్టింగ్ రాదు కదా, రిజల్ట్స్ అనొచ్చు, రిజల్టింగ్ రాదు. గ్యారంటీస్ ఏం తీసుకుంటావు? ఎక్సైజ్ ఏం తీసుకుంటావు? కన్క్లూజన్స్ మీరు ఆప్షన్స్ చూసినా పెట్టేస్తారు. వెరీ ఈజీ. విల్ యూ అగ్రీ విత్ దట్? ఈజీయా కాదా చెప్పండి? కన్క్లూజన్స్. savvy business leaders can read between the lines and extract some valuable lessons for working dash with all employees. Savvy business leaders అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీళ్ళు can read between the lines and extract some valuable lessons for working dash with all employees. Working dash with ఏది పెడతారు ఇక్కడ చెప్పండి? savvy business leaders. కాంపిటేటివ్గా ఆల్ ఎంప్లాయీస్ అన్నారు. ఎంప్లాయీస్ తో వాళ్ళు కాంపిటేటివ్ గా వర్క్ చేస్తారా? కాంపిటీషన్ తో కాంపిటేటివ్ గా వర్క్ చేస్తారు. వర్కింగ్ ఆప్టిమల్ అంటే కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోవడం, రిసోర్సెస్ ని ఆప్టిమల్ గా యూటిలైజ్ చేసుకోవడం అంటే కరెక్ట్ గా వేస్ట్ అవ్వకుండా, అంటే వాళ్ళ టైం అనేది వేస్టేజ్ కాకుండా. ఇంట్లో చేయడం వల్ల రోజుకి 8 hours చేసేవాడు 4 hours చేస్తున్నాడు అనుకోండి, మైనస్. ఆప్టిమల్ యూటిలైజేషన్, ఎంత చేయాలో అంత చేయడం. ఎక్స్ట్రీమ్ కాదు, అబ్రాడ్ కాదు, ఎవ్రీవేర్ కాదు. కాంపిటేటివ్లీ ఆప్టిమల్లీ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం బిజినెస్ లీడర్స్ అంటున్నాం, బిజినెస్ లీడర్స్, ఎంప్లాయీస్, వీళ్ళందరినీ వీళ్ళు ఎలా వాడుకోవాలనుకుంటారు? వర్కింగ్ ఇక్కడ ఏం రాశారు ఒకసారి మళ్ళీ చూడండి. ఫర్ వర్కింగ్ ఆప్టిమల్లీ విత్ ఆల్ ఎంప్లాయీస్, అందరు ఎంప్లాయీస్ తో ఆప్టిమల్ గా వర్క్ చేయడానికి. కాంపిటేటివ్లీ అనం, మన కాంపిటీషన్ తో కాంపిటేటివ్ గా పనిచేస్తాం. సిచ్యువేషన్ బట్టి మనం తీసుకోవాలి. బ్లూమ్ డాష్ ఆన్ చైనాస్ బిగ్గెస్ట్ ట్రావెల్ ఏజెన్సీ విచ్ వాంటెడ్ టు. ఓకే, ఇక్కడ ఏదో వర్బ్ వచ్చేలా ఉంది కదా, డాష్ ఆన్ అన్నాడు, సబ్జెక్ట్ పక్కన వెర్బ్. ఇక్కడేమో వాంటెడ్ అన్నాడు కాబట్టి పాస్ట్ టెన్స్ వెర్బ్ వెతకండి. డాష్ ఆన్ చైనాస్ బిగ్గెస్ట్ ట్రావెల్ ఏజెన్సీ. చైనాస్ బిగ్గెస్ట్ ట్రావెల్ ఏజెన్సీ పైన అతను స్టడీ చేశాడు. సో చూద్దాం ఏమొచ్చిందో. ఎంఫసైజింగ్ ఇన్ఫార్మ్ ఎందుకు? ప్రెజెంట్ టెన్స్, లెర్న్ రావచ్చు, మ్యాచ్డ్ రావచ్చు, ఫోకస్డ్ రావచ్చు. ఏది పెట్టచ్చు? ఏది ఫిట్ అవుతుంది? లెర్న్డా, మ్యాచ్డా, ఫోకస్డా? ఫోకస్ చేశాడు కదా తను, ఒక ట్రావెల్ ఏజెన్సీ మీద ఫోకస్ చేశాడు, ఒకదాని మీదే. లెర్న్డ్ కాదు, లెర్న్డ్ అంటే లెర్న్డ్ ఫ్రమ్ అనాలి, లెర్న్డ్ ఆన్ అనం కదా. ఐ లెర్న్డ్ ఫ్రమ్ మై మిస్టేక్, ఐ లెర్న్డ్ ఫ్రమ్ దిస్ అసైన్మెంట్ అంటాం. లెర్న్డ్ ఆన్ అనం, ఫోకస్డ్ ఆన్, దానిపైన ఫోకస్ చేశాడు. మ్యాచ్ విత్, ఎగ్జాక్ట్లీ. లాస్ట్ క్వశ్చన్. దే డాష్ ఏ రిమోట్ వర్క్ ట్రయల్ ఎక్స్పెక్టింగ్ దట్ ప్రొడక్టివిటీ వుడ్ స్లిప్ ఏ లిటిల్. ఓకే, ఇది కూడా దే వచ్చింది, పాస్ట్ టెన్స్ లోనే ఉంది.
వుడ్ వాడాడు, పాస్ట్ టెన్స్ లోనే, ఇదంతా పాస్ట్ టెన్సే కదా, వాజ్ రోల్డ్ అవుట్. సో దే అనేది ప్లూరల్, తర్వాత వెర్బ్ వచ్చే అవకాశం ఉంటుంది. దే డాష్ ఏ రిమోట్ వర్క్ ట్రయల్. వర్క్ ట్రయల్ ని స్టార్ట్ చేశారు, మొదలు పెట్టారు అలా అనొచ్చు మనం, అంతే కదా. గెస్ వర్క్, రిమోట్ వర్క్ ట్రయల్ ని మొదలు పెట్టారు, స్టార్ట్ చేశారు, సంథింగ్ లైక్ దట్. స్టార్ట్ లాంటిది ఏమైనా ఉందా చూడండి. ఎస్టాబ్లిష్ బానే ఉంది, కానీ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది, కొట్టేయండి. పాస్ట్ టెన్స్ లో రావాలి కదా. అపాయింటెడ్, మనుషుల్ని అపాయింట్ చేస్తాము, ట్రయల్ అపాయింట్ చెయ్యము. బ్రాట్, తెచ్చారు, ఫిట్ కాదు. ఇన్స్టిట్యూటెడ్ కరెక్ట్, ఇన్స్టిట్యూట్ చేశారు, మొదలు పెట్టారు అనే సెన్స్ వస్తుంది. సోల్డ్ కాదు. ఎస్టాబ్లిష్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ ప్రెజెంట్ టెన్స్ లో ఇచ్చాడు. ఆన్సర్ ఈస్ డి, ఇన్స్టిట్యూటెడ్. అయిపోయిందమ్మా. 30 క్వశ్చన్స్, దీంట్లో 23 to 25 ఈజ్ ద ఆప్టిమమ్ స్కోర్. బాగా ఫాస్ట్ గా చేయగలిగే వాళ్ళకి 25+, 23 to 25 బాగా వచ్చినట్టు లెక్క. 20 లోపు అసలు, ఇంగ్లీష్ అంటే 20 లోపు అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంటే ఆ మాత్రం ఒక రోజు ఎడిటోరియల్ చదవండి, బిల్డ్ యువర్ వొకాబులరీ, నా గ్రామర్ క్లాస్లన్నీ వినండి, మోర్ దాన్ ఎనఫ్ ఫర్ యూ, సరిపోతాయి మీకు. నేనేమి ఎక్స్ట్రా వాడానా, మీకు క్లాస్లో చెప్పినవి కాకుండా ఏది నేను వాడలేదు, క్లాస్లో చెప్పినవే వాడాను. మెజారిటీ నేను క్లాస్లో కవర్ చేసాను. అద్దా ఒక్కటి ఇప్పుడు ఎక్స్ట్రాగా మీరు నేర్చుకున్నారు, కొన్ని అక్కడక్కడ ఈ ఎక్స్ప్లెనేషన్స్లో మీరు నేర్చుకుంటారు. ఫైన్ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.